హలో ఎవ్రీవన్, దిస్ ఈజ్ విజయ్ అండ్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో వచ్చేసి టెట్ మరియు డిఎస్సికి సంబంధించిన గణితంలోని 7th క్లాస్ మ్యాథ్స్ సంబంధించిన కంప్లీట్ కంటెంట్ గురించి డిస్కస్ చేయడం జరిగింది. సో గైస్, బిఫోర్ గోయింగ్ టు ది టుడే సెషన్, సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ అండ్ ఫాలో మీ ఇన్ టెలిగ్రామ్ ఫర్ మోర్ అప్డేట్స్. నౌ లెట్స్ బిగిన్ ద సెషన్. ఫస్ట్ పాయింట్, ఒక రేఖతో రెండు సర్వసమాన భాగాలుగా ఒకదానితో ఒకటి ఏకీభవించు విధంగా విభజించడం సౌష్ఠవం. ఒక పటమును రెండు సర్వసమాన విభాగాలుగా విభజించినట్లు మధ్యగా గీయు రేఖను ఆ పటం యొక్క సౌష్ఠవ రేఖ లేదా సౌష్ఠవాక్షం అంటాం. దీనిని మనం చుక్కలచే సూచిస్తాం. అన్ని వైపులా రేఖాఖండాలచే పూరింపబడిన సంవృత పటం బహుభుజి అవుతుంది. అన్ని వైపులా రేఖాఖండాలచే పూరింపబడిన సంవృత పటం అంటే క్లోజ్డ్ ఫిగర్ని ఇక్కడ ఏమంటాం మనం? బహుభుజి అని అంటాం. ఒక బహుభుజి యొక్క కనీస భుజాల సంఖ్య 3. అన్ని సమాన కోణాలు గల బహుభుజి క్రమ బహుభుజి. ఇక్కడ క్రమ బహుభుజి వాటి యొక్క సౌష్ఠవాక్షాల సంఖ్య అనేది ఇవ్వడం జరిగింది. అందులో మొదటిది త్రిభుజం. త్రిభుజానికి 3 సౌష్ఠవాక్షాలు వస్తాయి, చతురస్రానికి 4, పంచభుజికి 5, షడ్భుజికి 6 సౌష్ఠవాక్షాల సంఖ్య అనేది ఉండడం జరుగుతుంది. నెక్స్ట్ పాయింట్, ఒక క్రమ బహుభుజి యొక్క సౌష్ఠవాక్షాల సంఖ్య దాని భుజాల సంఖ్యకు సమానం. ఒక క్రమ బహుభుజి యొక్క సౌష్ఠవాక్షాల సంఖ్య అనేది దాని భుజాల సంఖ్యకు సమానం అవుతుంది. ఇక్కడ త్రిభుజంలో 3 భుజాలు ఉంటాయి కాబట్టి 3 సౌష్ఠవాక్షాలు వచ్చాయి. చతురస్రంలో 4 భుజాలు ఉంటాయి, సో కాబట్టి 4 సౌష్ఠవాక్షాలు అనేవి రావడం జరుగుతుంది. సో సౌష్ఠవాక్షాల సంఖ్య అనేది క్రమ బహుభుజి యొక్క భుజాల పైన ఆధారపడి ఉంటుంది. ఒక చతురస్రాన్ని నిర్మించి దాని యొక్క సౌష్ఠవాక్షాలు గీయండి. ప్రతి 2 ఆసన్న సౌష్ఠవాక్షాల మధ్య కోణం 2 ఆసన్న సౌష్ఠవాక్షాల మధ్య కోణానికి ఫార్ములా 360 degrees by 2n. n అనేది భుజాల సంఖ్య. నెక్స్ట్ వన్, భ్రమణ సౌష్ఠవం. పటమును వివిధ దశలలో తిప్పినప్పుడు మొదట ఏర్పడిన విధంగా మరలా ఏర్పడమే భ్రమణ సౌష్ఠవం అనేది అవుతుంది. ఒక పటాన్ని వివిధ రకాలుగా తిప్పినప్పటికీ మొదట ఏర్పడిన విధంగానే మరలా ఆ పటం అనేది ఏర్పడడం మనకి భ్రమణ సౌష్ఠవం అనేది అవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ ప్రక్క పటంని చూద్దాం. దీనిని 180 డిగ్రీలతో భ్రమణం చేసిన పటంలో ఎటువంటి మార్పు అనేది రాలేదు. ఇలాంటి పటమును భ్రమణ సౌష్ఠవ పటాలు అంటారు. ఒక పటంలోని మధ్య బిందువు గుండా పటాన్ని కొంత కోణంతో భ్రమణం చేయగా ఏర్పడు పటం మొదటి పటానికి సర్వసమానమైతే ఆ పటమును భ్రమణ సౌష్ఠవం కలిగి ఉందని అంటాం. ఇక్కడ ఈ పాయింట్ చూద్దాం. ఒక పటంలోని మధ్య బిందువు గుండా పటాన్ని కొంత కోణంతో భ్రమణం చేయగా, కొద్దిగా కోణంతో దాన్ని తిప్పినట్లయితే ఆ ఏర్పడు పటం మొదటి పటానికి సర్వసమానమైతే ఆ పటాన్ని ఏమంటాం? భ్రమణ సౌష్ఠవం కలిగి ఉందని అంటాం. ఏదైనా ఒక పటమును ఏ కనీస కోణంతో భ్రమణం చేసినప్పుడు అది పూర్తిగా తొలి స్థితిని పోలి ఉంటుందో ఆ కోణమును ఆ పటం యొక్క భ్రమణ సౌష్ఠవ కోణం అంటాం. చతురస్రం యొక్క భ్రమణ సౌష్ఠవ పరిమాణం 4. సమబాహు త్రిభుజం యొక్క భ్రమణ సౌష్ఠవ కోణం 120 degrees, పరిమాణం వచ్చేసి 3. ఒక పటమును దాని భ్రమణ సౌష్ఠవ కోణం గుండా ఎన్నిసార్లు భ్రమణం చేస్తే అది తన తొలి స్థితికి వస్తుందో ఆ సంఖ్యను పటం యొక్క భ్రమణ సౌష్ఠవ పరిమాణం అంటారు. ఇక్కడ పాయింట్ అనేది క్లియర్గా ఇవ్వడం జరిగింది. ఒక పటమును దాని భ్రమణ సౌష్ఠవ కోణం గుండా ఎన్నిసార్లు భ్రమణం చేస్తే అది తన తొలి స్థితికి వస్తుందో ఆ సంఖ్యను పటం యొక్క భ్రమణ సౌష్ఠవ పరిమాణం అంటాం. సో ఇక్కడ చతురస్ర కర్ణాలు, ఖండన బిందువు, భ్రమణ కేంద్రం అనేది ఇవ్వడం జరిగింది. భ్రమణ సౌష్ఠవ కోణం 90 degrees,
భ్రమణ సౌష్ఠవ పరిమాణం 4. నెక్స్ట్ పాయింట్ చూద్దాం. ప్రతి పటము 360 డిగ్రీస్ భ్రమణం చేసినప్పుడు అది దాని తొలి స్థితులతో సర్వసమానతను కలిగి ఉంటుంది. సో అప్పుడు దాని యొక్క పరిమాణం 1గా గల భ్రమణ సౌష్ఠవం కలిగి ఉంటుందని చెప్పరాదు. ఏదైనా పటం యొక్క భ్రమణ సౌష్ఠవ పరిమాణం 1 కన్నా ఎక్కువ ఉన్నప్పుడు, అంటే భ్రమణ సౌష్ఠవ కోణం 360 డిగ్రీల కన్నా తక్కువ ఉన్నప్పుడు మాత్రమే ఆ పటము భ్రమణ సౌష్ఠవతను కలిగి ఉందని అంటాం. నెక్స్ట్ ఇక్కడ పటము, భ్రమణ సౌష్ఠవ కోణము, వాటి యొక్క పరిమాణం అనేది ఇవ్వడం జరిగింది. చతురస్రం యొక్క భ్రమణ సౌష్ఠవ కోణం 90 డిగ్రీలు అయితే పరిమాణం వచ్చేసి 4. దీర్ఘచతురస్రం 180 డిగ్రీస్ పరిమాణం 2. సమబాహు త్రిభుజం 120 డిగ్రీస్ సౌష్ఠవ పరిమాణం 3. సమచతుర్భుజం 120 డిగ్రీస్ పరిమాణం 3. క్రమషడ్భుజి 60 డిగ్రీస్ పరిమాణం 6. అర్ధవృత్తానికి సౌష్ఠవ కోణము లేదు, పరిమాణము లేదు. వృత్తానికి అనంతం, పరిమాణం కూడా అనంతం. సో నెక్స్ట్ ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ఎగ్జాంపుల్ నెంబర్ 1 చూద్దాం. 2 సెంటీమీటర్స్ ఇంటూ 2 సెంటీమీటర్స్ ఇంటూ 2 సెంటీమీటర్స్ గల 2 ఘనాలు పక్కపక్కనే ఉంచిన వాని ఘనముల కొలతలు. సో ఇక్కడ 2 ఘనాలు అనేది ఇవ్వడం జరిగింది. వీటిని పక్కపక్కనే ఉంచాడు. 2 ఘనాలని పక్కపక్కనే ఉన్నాయి. సో 2 ఘనాలు పక్కపక్కనే ఉన్నప్పుడు వాటి యొక్క కొలతలు ఎంత అనేది కనుక్కోవాలి మనం ఇక్కడ. సో ఇక్కడ 2 ఘనాలు అనుకుందాం. దీని యొక్క పొడవు, వెడల్పు, ఎత్తు 2 సెంటీమీటర్స్. ఈ ఘనం యొక్క పొడవు, వెడల్పు, ఎత్తు 2 సెంటీమీటర్స్ అనేది ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ ఈ టోటల్ ఏర్పడిన ఘనం యొక్క కొలతలు కనుక్కోవాలి. ఇక్కడ పొడవు వచ్చేసి మనకి 2 + 2 = 4 సెంటీమీటర్స్ అనేది వస్తుంది. ఎత్తు 2 సెంటీమీటర్సే ఉంటుంది. వెడల్పు కూడా 2 సెంటీమీటర్స్ అనేది ఉండడం జరుగుతుంది. నెక్స్ట్ ఎగ్జాంపుల్ 7 యూనిట్ల సమఘనాలకు 1 యూనిట్ సమఘనాన్ని జోడిస్తే అన్నీ కలిసి 2 యూనిట్ల పెద్ద ఘనం ఏర్పడింది. అలాగే 3 యూనిట్లు అంచులుగా గల పెద్ద ఘనాన్ని తయారు చేయడానికి ఎన్ని యూనిట్ల సమఘనాలు అవసరం అవుతాయి? సో 2 యూనిట్ల సమఘనాలకు 2³ = 8 అయితే 3 యూనిట్ల అంచులుగా గల పెద్ద ఘనాన్ని తయారు చేయడానికి 3³ = ఎంత అవుతుంది? 27. నెక్స్ట్ దీర్ఘచతురస్ర వైశాల్యానికి ఫార్ములా. వైశాల్యం = L × B, లెంత్ × బ్రెడ్. చుట్టుకొలత = 2 × L + B. చతురస్రం చుట్టుకొలత 4a, వైశాల్యం a². నెక్స్ట్ సమాంతర చతుర్భుజ వైశాల్యం B × H, బేస్ × హైట్. సమాంతర చతుర్భుజ వైశాల్యం దాని భూమి మరియు అనురూప ఎత్తుల లబ్ధానికి సమానం. ప్రతి దీర్ఘచతురస్రం ఒక సమాంతర చతుర్భుజం అవుతుంది, కానీ ప్రతి సమాంతర చతుర్భుజం ఒక దీర్ఘచతురస్రం కాకపోవచ్చు. త్రిభుజ వైశాల్యానికి ఫార్ములా A = 1/2 బేస్ × హైట్, B × H. ఒక సమాంతర చతుర్భుజం యొక్క ఎత్తు దాని భూమిలో 1/3 వంతు ఉంది. సమాంతర చతుర్భుజ వైశాల్యం 192 సెంటీమీటర్² అయిన ఆ భూమి ఎత్తు ఎంత? ఇక్కడ ఒక ప్రాబ్లం అనేది ఇవ్వడం జరిగింది. సమాంతర చతుర్భుజం యొక్క ఎత్తు దాని భూమిలో 1/3 వంతు ఉంది. సో సమాంతర చతుర్భుజం యొక్క వైశాల్యం ఇచ్చిన 192 సెంటీమీటర్² అయిన భూమి ఎత్తు ఎంత? సో ఇక్కడ సమాంతర చతుర్భుజ వైశాల్యానికి ఫార్ములా బేస్ × హైట్ = మనకి ఎంత ఇచ్చాడు? 192. సో హైట్ అనేది బేస్లో 1/3 వంతు ఉంది కాబట్టి H = B/3 అవుతుంది. H = B/3 ఇక్కడ సబ్స్టిట్యూషన్ చేస్తే B × B, B². 3 ఇటు వచ్చేస్తే మల్టిప్లై చేస్తుంది. 192 3 576. B² = 576. B = √576. వాల్యూ ఈజ్ 24. అప్పుడు భూమి వాల్యూ 24 అయితే ఎత్తు అనేది 24/3 విచ్ ఈజ్ ఈక్వల్స్ టు 8. నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. ఒక సమాంతర చతుర్భుజం యొక్క భూమి ఎత్తులు 5:2 నిష్పత్తిలో ఉన్నాయి. సమాంతర చతుర్భుజ వైశాల్యం 360 డిగ్రీస్ చదరపు మీటర్లు అయిన భూమి ఎత్తులు ఎంత? ఇక్కడ సమాంతర చతుర్భుజం యొక్క భూమి ఎత్తులు ఎలా నిష్పత్తిలో ఉన్నాయి? 5:2 నిష్పత్తిలో ఉన్నాయి. దాని వైశాల్యం ఇచ్చాడు. వైశాల్యం వచ్చేసి 360 చదరపు మీటర్లు అయిన బేస్ మరియు హైట్, భూమి మరియు ఎత్తుని కనుక్కోవాలి. సో 5:2 నిష్పత్తిలో ఉన్నాయి కాబట్టి బేస్ ఈజ్ ఈక్వల్స్ టు 5x అనుకుందాం. హైట్ ఈజ్ ఈక్వల్స్ టు 2x అని తీసుకుందాం. సో సమాంతర చతుర్భుజ వైశాల్యానికి
సో సమాంతర చతుర్భుజ వైశాల్యానికి ఫార్ములా బేస్ ఇంటూ హైట్ ఈక్వల్స్ టు 360 డిగ్రీస్ ఇవ్వడం జరిగింది. బి వాల్యూ వచ్చేసి 5x, హెచ్ వాల్యూ 2x. ఇక్కడ సబ్స్టిట్యూషన్ చేస్తే 5x ఇంటూ 2x అవుతుంది. సో 5x ఇంటూ 2x మనకి వాల్యూ సింప్లిఫై చేస్తే x ఈజ్ ఈక్వల్ టు 6 వస్తుంది. సో భూమి వాల్యూ 5 ఇంటూ x కాబట్టి x ఈజ్ ఈక్వల్ టు 6 సబ్స్టిట్యూషన్ చేస్తే 30. ఎత్తు 2 ఇంటూ x 2 ఇంటూ 6 విచ్ ఈజ్ ఈక్వల్స్ టు 12 సెంటీమీటర్స్. నెక్స్ట్ ప్రాబ్లం, ఒక చతురస్రం ఒక సమాంతర చతుర్భుజ వైశాల్యాలు సమానం. చతురస్రం యొక్క భుజం 40 మీటర్స్, సమాంతర చతుర్భుజం యొక్క ఎత్తు 20 మీటర్స్ అయిన సమాంతర చతుర్భుజం యొక్క భూమి ఎంత? ఇక్కడ చతురస్రం యొక్క వైశాల్యం సమాంతర చతుర్భుజం యొక్క వైశాల్యాలు సమానం. అంటే ఏ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు బిహెచ్. చతురస్ర వైశాల్యం ఏ స్క్వేర్, సమాంతర చతుర్భుజ వైశాల్యం బిహెచ్. సో ఏ విలువ ఇవ్వడం జరిగింది 40. ఇలా ప్రతిక్షేపిస్తే 40 ఇంటూ 40 వస్తుంది. అండ్ వి నో ద వాల్యూ ఆఫ్ హెచ్. హెచ్ విలువ కూడా ఇవ్వడం జరిగింది. హెచ్ విలువ వచ్చేసి 20 మీటర్స్. సబ్స్టిట్యూషన్ చేద్దాం. ఇప్పుడు దీని నుంచి బి ఈజ్ ఈక్వల్స్ టు 40 ఇంటూ 40/20 సింప్లిఫై చేస్తే మనకి బి విలువ వచ్చేసి 80 మీటర్లు అనేది వస్తుంది. నెక్స్ట్ వన్, ఒక త్రిభుజ వైశాల్యం 220 సెంటీమీటర్స్ స్క్వేర్, ఎత్తు అనేది 11 సెంటీమీటర్స్ అయిన దాని యొక్క భూమి ఎంత? త్రిభుజ వైశాల్యానికి ఫార్ములా 1/2 ఇంటూ బిహెచ్. సో వైశాల్యం అనేది 220 సెంటీమీటర్స్ ఇవ్వడం జరిగింది కాబట్టి హాఫ్ బిహెచ్ ఈజ్ ఈక్వల్స్ టు 220. దీంట్లో హెచ్ విలువ 11. సో 1/2 ఇంటూ బి ఇంటూ 11 ఈజ్ ఈక్వల్ టు 220. దీని నుంచి బి విలువ వచ్చేసి మనకి 40 సెంటీమీటర్స్ అనేది వస్తుంది. నెక్స్ట్ వన్, ఒక త్రిభుజం ఎత్తు భూమికి 2 రెట్లు ఉంది. త్రిభుజ వైశాల్యం 400 సెంటీమీటర్ స్క్వేర్ అయిన త్రిభుజము భూమి మరియు ఎత్తు ఎంత? హాఫ్ ఇంటూ బిహెచ్ ఈక్వల్స్ టు 400. అంటే ఇక్కడ త్రిభుజ వైశాల్యం 400 అనేది ఇవ్వడం జరిగింది. కాకపోతే హైట్ అనేది భూమికి 2 రెట్లు ఉంటుంది కాబట్టి హెచ్ ఈజ్ ఈక్వల్స్ టు 2b. అంటే హెచ్ వాల్యూ 2b. ఇందులో ప్రతిక్షేపిద్దాం. హెచ్ ఈజ్ ఈక్వల్ 2b ప్రతిక్షేపిస్తే 2 క్యాన్సిల్, బి ఇంటూ బి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 400. దాని నుంచి బి విలువ 20 వస్తుంది. హెచ్ విలువ 2b కాబట్టి 2 ఇంటూ 20 విచ్ ఈజ్ ఈక్వల్స్ టు 40. నెక్స్ట్ ప్రాబ్లం, త్రిభుజ వైశాల్యం దీర్ఘ చతురస్ర వైశాల్యాలకు సమానం. దీర్ఘ చతురస్రం యొక్క పొడవు వెడల్పులు వరుసగా 20 సెంటీమీటర్స్ 15 సెంటీమీటర్స్. త్రిభుజం యొక్క భూమి 30 సెంటీమీటర్స్ అయిన త్రిభుజం ఎత్తు ఎంత? సో త్రిభుజ వైశాల్యం దీర్ఘ చతురస్ర వైశాల్యాలు హాఫ్ ఇంటూ బిహెచ్ త్రిభుజ వైశాల్యం, ఎల్ ఇంటూ బి దీర్ఘ చతురస్ర వైశాల్యం. అయితే ఇక్కడ దీర్ఘ చతురస్రం యొక్క పొడవు వెడల్పులు అనేది ఇవ్వడం జరిగింది. ఎల్బి వాల్యూస్ ఇచ్చాడు. అలానే త్రిభుజం యొక్క భూమి అంటే బి వాల్యూ ఇవ్వడం జరిగింది. దీని నుంచి హెచ్ విలువ ఫైండ్ అవుట్ చేయాలి. సో బి వాల్యూ, ఎల్ వాల్యూ, బి వాల్యూ అన్నీ దీంట్లో ప్రతిక్షేపిస్తే దాని నుంచి మనకి హెచ్ విలువ వచ్చేస్తుంది. హెచ్ ఈజ్ ఈక్వల్స్ టు 20. అన్ని భుజాలు సమానంగా గల సమాంతర చతుర్భుజాన్ని సమచతుర్భుజం లేదా రాంబస్ అంటాం. రాంబస్ వైశాల్యం ఫార్ములా ఏరియా ఏ ఈజ్ ఈక్వల్స్ టు 1/2 ఈక్వల్స్ టు d1 ఇంటూ d2. డి అంటే డయాగోనల్ కర్ణం, మొదటి కర్ణము ఇంటూ రెండవ కర్ణం, 1/2 ఇంటూ d1 ఇంటూ d2. సో నెక్స్ట్ ఎగ్జాంపుల్ ఒక ప్రాబ్లం చూద్దాం. ఒక భవనం నేల సమచతుర్భుజాకారంలో ఉన్న 300 టైల్స్ పరచబడి ఉన్నాయి. ఒక భవనం నేల సమచతుర్భుజాకారంలో ఉన్న 300 టైల్స్ పరచబడి ఉన్నాయి. ఒక్కొక్క టైల్ యొక్క కర్ణాలు 45 సెంటీమీటర్స్ ఇంటూ 30 సెంటీమీటర్స్ అయిన ఒక చదరపు వైశాల్యం గల నేలను పాలిష్ చేయడానికి 25 రూపీస్ ఖర్చు అయిన మొత్తం పాలిష్ చేయడానికి ఎంత ఖర్చు అవుతుంది? సో ఇక్కడ ఒక టైల్ యొక్క కర్ణాలు అనేది ఇవ్వడం జరిగింది. కర్ణాల విలువ 45 ఇంటూ 30 సెంటీమీటర్స్. దీని నుంచి ఒక టైల్ యొక్క వైశాల్యం అనేది కనుక్కోవచ్చు. టైల్ వైశాల్యం అంటే టైల్ అనేది ఏ రూపంలో ఉంది? ఇక్కడ సమచతుర్భుజాకారం అంటే రాంబస్ ఆకారంలో ఉంది కావున సో టైల్ వైశాల్యానికి ఫార్ములా మనకి ఏముంటుంది? 1/2 ఇంటూ d1 ఇంటూ d2. d1 వాల్యూ 45, d2 వాల్యూ 30. దీంట్లో సబ్స్టిట్యూషన్ చేస్తే 675 సెంటీమీటర్ స్క్వేర్ వస్తుంది. సో అలానే నెక్స్ట్ 3000 టైల్స్ అనేవి పరచబడి ఉన్నాయి కాబట్టి 3000 ఇంటూ 675 చేద్దాం. సో మనకి ఎంత వస్తుంది వాల్యూ? 2025000 చదరపు సెంటీమీటర్స్లు. దీన్ని మీటర్లోకి మారిస్తే 202.5 చదరపు మీటర్లు అవుతుంది.
సో ఒక్కో చదరపు మీటర్కి 25 రూపీస్ అయినా 202.5 చదరపు మీటర్లకు ఎంత అవుతుంది అనేది క్వశ్చన్. 202.5 ఇంటూ 25 ఈజ్ ఈక్వల్స్ టు 5602.50 రూపీస్ అనేది అవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ వన్, ఒక వృత్తం చుట్టుకొలత సి ఈక్వల్స్ టు 2πr ఆర్ పై ఇంటూ డి సిన్స్ హియర్ డి ఈజ్ ఈక్వల్స్ టు 2 ఇంటూ ఆర్. వ్యాసము డయామీటర్ ఈజ్ ఈక్వల్స్ 2 ఇంటూ రేడియస్. సో ఎగ్జాంపుల్ ప్రాబ్లం చూద్దాం. 35 సెంటీమీటర్స్ వ్యాసార్థం గల ఒక చక్రం ఎన్ని చుట్లు తిరిగినా అది 660 మీటర్స్ దూరం ప్రయాణించగలదు. ఇక్కడ వ్యాసార్థం ఇచ్చాడు 6 విలువ. సో మనం దాని యొక్క చుట్టుకొలత కనుక్కుందాం. ఫస్ట్ సి ఈజ్ ఈక్వల్స్ 2 ఇంటూ పై విలువ 22/7, 6 విలువ 35. సో ఒక వృత్తం యొక్క చుట్టుకొలత 220. సో ఒకసారి చుట్టడానికి మనకి 220 మీటర్స్ అనేది అవుతుంది. సో 660/220 చేసామనుకోండి, ఆ చక్రాన్ని మనం 3 చుట్లు తిప్పచ్చు. 3 సార్లు అనేది తిప్పడానికి ఛాన్స్ ఉంటుంది. 2 వృత్తాల వ్యాసాల నిష్పత్తి 3:4 అయినా వాటి చుట్టుకొలతల నిష్పత్తి కూడా 3:4 అవుతుంది. ఇట్స్ ఇంపార్టెంట్ పాయింట్. 2 వృత్తాల వ్యాసాల నిష్పత్తి 3:4 అయినా వాటి చుట్టుకొలతల నిష్పత్తి 3:4. ఒక రోడ్డు రోలర్ 2200 మీటర్స్ దూరంను చదును చేయుటకు 200 చుట్టూ తిరిగిన రోలర్ వ్యాసార్థం ఎంత? ఒక రోడ్డు రోలర్ అనేది 2200 మీటర్ల దూరంను చదును చేయుటకు 200 చుట్లు తిరిగింది. రోలర్ యొక్క వ్యాసార్థం ఎంత అనేది క్వశ్చన్. 2200/200 చేద్దాం, 11 వస్తుంది. అంటే ఆ రోడ్డు రోలర్ యొక్క చుట్టుకొలత 11. 2πr ఈజ్ ఈక్వల్స్ టు 11. సో 2πr తీసుకున్నామంటే రోడ్డు రోలర్ అనేది వృత్తంలా ఉంటుంది. వృత్తం యొక్క చుట్టుకొలత 2πr. సో ఈ 2 వాల్యూ అండ్ పై వాల్యూ ఇస్ 22/7. సో దీని వాల్యూని సబ్స్టిట్యూషన్ చేస్తే మనకి r అనేది వస్తుంది. r విలువ 7/4. 7/4 అంటే 1.7.5 సెంటీమీటర్స్. ఆ రోలర్ యొక్క వ్యాసార్థం 1.75 సెంటీమీటర్స్. ఒక నిమిషాల ముళ్ళు పొడవు 15 సెంటీమీటర్స్. 1 గంటలో ప్రయాణం చేసిన దూరం ఎంత? సో ముళ్ళు పొడవు అంటే అది వ్యాసార్థం. ఇది వాచ్ అనుకుందాం. వాచ్లో ముళ్ళు పొడవు వచ్చేసి 15 సెంటీమీటర్స్ మీన్స్ అదొక వ్యాసార్థం. 15 సెంటీమీటర్స్ అయినా సో 2πr 2 ఇంటూ 22/7 ఇంటూ 15 సింప్లిఫై చేస్తే 94.20 సెంటీమీటర్స్. సో ఇది వృత్తాకారం యొక్క చుట్టుకొలత. వృత్తం యొక్క చుట్టుకొలత ఫార్ములా C = 2πr. ఇందులో r విలువ ప్రతిక్షేపిస్తే 1 గంటలో ప్రయాణం చేసిన దూరం వచ్చేసి 94.20 సెంటీమీటర్స్. ఒక తీగతో 25 సెంటీమీటర్స్ వ్యాసార్థం గల వృత్తాన్ని మలిచి అదే తీగతో ఒక చతురస్రాన్ని తయారు చేసిన ఆ చతురస్రం యొక్క భుజము పొడవు ఎంత? ఒక తీగ ఉంది. ఆ తీగ యొక్క వృత్తంగా మార్చినప్పుడు ఆ తీగం యొక్క వ్యాసార్థం 25 సెంటీమీటర్స్. సో అదే తీగను ఒక చతురస్రంగా మార్చినప్పుడు ఆ చతురస్రం యొక్క భుజము ఎంత అనేది క్వశ్చన్. సో ఇంపార్టెంట్ క్వశ్చన్. సో ఫస్ట్ వృత్తం యొక్క చుట్టుకొలత కనుక్కుందాం. వృత్తం యొక్క చుట్టుకొలతకి ఫార్ములా 2πr. పై విలువ తెలుసు 22/7, r విలువ అనేది 25 అనేది ఇవ్వడం జరిగింది. దాని నుంచి వృత్తం యొక్క చుట్టుకొలత వస్తుంది 157.84 సెంటీమీటర్స్. సో ఇది వృత్తం యొక్క చుట్టుకొలత అంటే తీగ యొక్క పొడవు అన్నట్టు. ఇదే తీగతో మనం ఒక చతురస్రాన్ని తయారు చేస్తున్నాం. సో చతురస్రం యొక్క భుజాలు 4 కాబట్టి 157.84/4 చేసినప్పుడు 39.25 సెంటీమీటర్స్ అనేది రావడం జరుగుతుంది. ఇది ఆ చతురస్రం యొక్క భుజము పొడవు. ప్రప్రథమంగా పై విలువను పరిగణించింది ఆర్కిమిడీస్. అలానే వృత్తం యొక్క చుట్టుకొలత వైశాల్యాలను కూడా కనుక్కున్నాడు. సో 4 భుజాలు, 4 కోణాలు, 4 శీర్షాలు ఉంటే ఆ సంవృత పటాన్ని చతుర్భుజం అంటాం. చతుర్భుజం అంతరంగా ఉన్న బిందువులను కలిపే రేఖాఖండం చతుర్భుజానికి అంతరంగా ఉంటే అది కుంభాకార చతుర్భుజం. ఒక చతుర్భుజంలో అంతరంగా ఉన్న బిందువులను కలిపే రేఖాఖండం చతుర్భుజానికి అంతరంగా ఉంటే, లోపల ఉంటే ఆ చతుర్భుజాన్ని కుంభాకార చతుర్భుజం అంటాం. ఒక చతుర్భుజంలోని అంతరంగా ఉన్న బిందువులను కలిపే రేఖాఖండం బాహ్యంగా ఉంటే, ఈ రేఖాఖండం అనేది బాహ్యంగా ఉంది కాబట్టి దాన్ని పుటాకార చతుర్భుజం అంటాం. చతుర్భుజంలోని కోణాల మొత్తం 360 డిగ్రీస్.
సో ఇక్కడ వివిధ రకాల చతుర్భుజాలను ఇవ్వడం జరిగింది. అందులో మొదటిది ట్రెపీజియం. ట్రెపీజియంలో ఒక జత సమాంతర భుజాలు ఉంటాయి. రెండవది సమాంతర చతుర్భుజం. 2 జతల ఎదురెదురు భుజాలు సమాంతరాలు. ఎదురెదురు భుజాలు మరియు కోణాలు సమానం. కర్ణాలు పరస్పరం సమద్విఖండనం చేసుకుంటాయి. నెక్స్ట్ది చతుర్భుజం లేదా రాంబస్. అన్ని భుజాలు సమానంగా గల సమాంతర చతుర్భుజం. సమచతుర్భుజం అనేది అన్ని భుజాలు సమానంగా గల సమాంతర చతుర్భుజం. కర్ణాలు లంబంగా సమద్విఖండన చేసుకుంటాయి. నెక్స్ట్ ఇది దీర్ఘచతురస్రం. సమాన కోణంతో ఉండే సమాంతర చతుర్భుజం. ఇందులో ఉండే అన్ని కోణాలు సమానం. ప్రతి కోణం 90 డిగ్రీలు ఉంటుంది. కర్ణాలు సమానంగా ఉంటాయి. చతురస్రం అన్ని భుజాలు సమానంగా గల దీర్ఘచతురస్రం. దీర్ఘచతురస్రంలో ఎదుటెదుటి భుజాలు మాత్రమే సమానం. కానీ చతురస్రంలో అన్ని భుజాలు సమానం, అన్ని కోణాలు సమానం. నెక్స్ట్ ఇది గాలిపటం. గాలిపటంలో వరుస భుజాలు సమానంగా ఉంటే జత భుజాలు కలిగిన చతుర్భుజం. ఇందులో కర్ణాలు పరస్పరం లంబం. కర్ణాలు సమాన కొలతల్లో ఉండవు. కర్ణాలు పరస్పరం సమద్విఖండన చేసుకుంటాయి. నెక్స్ట్ సమాంతర చతుర్భుజంలో ఆసన్న కోణాలు సంపూరకాలు. అంటే 2 కోణాల మొత్తం 180 డిగ్రీలు వస్తే వాటిని సంపూరకాలు అనేది అంటారు. నెక్స్ట్ టాన్గ్రామ్. టాన్గ్రామ్లో 7 భాగాలు ఉంటాయి. అందులో 5 త్రిభుజాలు, ఒక చతురస్రం, ఒక సమాంతర చతుర్భుజం. నెక్స్ట్ వన్. సో 10⁸ ఉంటే ఇందులో 10ను భూమి, ఆ పైన ఉన్న 8ని ఘాతాంకం అంటాం. ఈ రూపాన్ని ఘాత రూపం అంటాం. సో దీన్ని చదివేటప్పుడు 10 యొక్క 8వ ఘాతం అని చదువుతాం. కొన్ని ఫార్ములాస్ అనేది ఇవ్వడం జరిగింది. సింపుల్ ఫార్ములాస్ ఇవి. సో దీస్ ఆర్ ద ఫార్ములాస్. నెక్స్ట్ వన్. ఇక్కడ మన వయస్సు అనేది నిరంతరం మారుతూ ఉంటుంది. ఇందులో వయస్సు చరరాశి. వయస్సు అనేది ఎప్పుడు కూడా చరరాశి. సో నిరంతరంగా మారేటివి వేరియబుల్స్. చరరాశులు అంటే వేరియబుల్స్. సో ఎప్పుడైతే వాల్యూస్ అనేవి మారుతూ ఉంటాయో మారే వాటిని మనం ఏమంటామంటే చరరాశులు అనేది అంటాం. ఇక్కడ సమాన ఘాతాంకాలతో కూడి ఒకే చరరాశులను కలిగి ఉన్న పదాలను సజాతి పదాలు అంటారు. సమాన ఘాతాంకాలతో ఉండి ఒకే చరరాశులను కలిగి ఉన్న పదాలను సజాతి పదాలు అంటారు. ఎగ్జాంపుల్ 5xy 11xyలు. సెకండ్ వన్ pq² - 5pq². ఇందులో xy ఉంది, xy ఉంది. ఇక్కడ pq² x²y x²y. కాబట్టి ఇవి సజాతి పదాలు. -5xలో -5 సంఖ్యా గుణకం, x బీజీయ గుణకం. ప్లస్ మైనస్ గుర్తులచే కలుపబడిన ఒకటి లేదా అంతకంటే ఎక్కువ పదాల కలయికనే సమాసం అంటాం. ప్లస్ మైనస్ గుర్తులచే కలపబడిన ఒకటి లేదా అంతకంటే ఎక్కువ పదాల కలయికనే ఇక్కడ ఏమంటాం సమాసం అంటాం. ఎగ్జాంపుల్స్ అనేది ఇవ్వడం జరిగింది. 6x + 3y 10y³ + 7y + 3. ఒక సమాసంలో ప్రతి పదం స్థిరాంకం అయితే ఆ సమాసాన్ని సంఖ్యా సమాసం అని అంటారు. ఒక సమాసంలో కనీసం ఒక పదమైన బీజీయ పదం ఉంటే ఆ సమాసం బీజీయ సమాసం అవుతుంది. ఆర్యభట్ట గణిత శాస్త్రజ్ఞుడు. బీజీయ సమాసాలను ఉపయోగించిన మొట్టమొదటి భారతీయ గణిత శాస్త్రవేత్త. తొలి భారతీయ ఉపగ్రహం పేరు కూడా ఆర్యభట్టనే. ఒకే పదం గల సమాసం ఉంటే దానిని ఏకపది అంటాం. 2 విజాతి పదాలు గల సమాసం ని ద్విపది అంటాం. 3 విజాతి పదాలు గల సమాసాన్ని త్రిపది అని అంటాం. ఒకటి కంటే ఎక్కువ విజాతి పదాలుగా గల సమాసాన్ని బహుళపది అంటారు. ఒకటి కంటే ఎక్కువ విజాతి పదాలు ఉంటే ఆ సమాసాన్ని బహుళపది అని అంటాం. వీటి యొక్క ఎగ్జాంపుల్స్ అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్, ఒక పదంలోని చరరాశులు ఘాతాంకాల మొత్తాన్ని ఆ పదం యొక్క పరిమాణం లేదా ఏకపది పరిమాణం అంటాం. ఒక పదంలోని చరరాశుల ఘాతాంకాల మొత్తాన్ని ఆ పదం యొక్క పరిమాణం లేదా ఏకపది పరిమాణం అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ x² y² ఉంది అనుకుందాం. సో దీని యొక్క ఘాతము 2, y యొక్క ఘాతము 2, 2 + 2. ఈ ఘాతాంకాలని కలపాలి. కలిపితే మనకు ఆన్సర్ ఏమొస్తుంది 4. సో x² y² అనే యొక్క పదం యొక్క పరిమాణం
4 అనేది అవుతుంది. ఇక్కడ ఎగ్జాంపుల్స్ అనేవి ఇవ్వడం జరిగింది. సెకండ్ ఎగ్జాంపుల్ 3xyz. x యొక్క ఘాతం 1, y యొక్క ఘాతం 1, z యొక్క ఘాతం 1. వీటిని కలిపితే మనకి 3 వస్తుంది. సో, ఈ పదం యొక్క పరిమాణం అనేది 3. అయితే ఇక్కడ స్థిర సంఖ్య యొక్క పరిమాణం అనేది 0 ఉంటుంది. స్థిర సంఖ్యలు అంటే నంబర్స్. ప్రతి నంబర్ యొక్క పరిమాణం 0. నెక్స్ట్, ఒక బీజీయ సమాసంలోని అన్ని పదాల పరిమాణాల్లో గరిష్టమైన దాన్ని ఆ బీజీయ సమాస పరిమాణం అంటారు. ఇక్కడ ఒక పదం అనేది ఇవ్వడం జరిగింది, పీక్యూ. ఈ పీక్యూ అనే పదం యొక్క పరిమాణం 2. నెక్స్ట్, p² q² 2 + 2 4. ఈ పదం యొక్క పరిమాణం 4. నెక్స్ట్, q²p దీని యొక్క పరిమాణం 3. లాస్ట్ స్థిరాంకం ఉంది, పరిమాణం 0. సో, ఇది మొత్తం ఒక మనకి బీజీయ సమాసం అవుతుంది. సో, దీంట్లో హైయెస్ట్ వాల్యూ 4. ఈ 4 ఈ సమాసం యొక్క పరిమాణం అనేది అవుతుంది. ఒక బీజీయ సమాసంలోని పదాల పరిమాణాలు అవరోహణ అంటే తగ్గే క్రమంలో ఉంటే ఆ బీజీయ సమాసం ప్రామాణిక రూపంలో ఉంది అంటాం. ఇక్కడ పరిమాణం అనేది తగ్గుతూ వస్తే దానిని ఆ సమాసాన్ని ఏ రూపంలో ఉంది అంటాం? ప్రామాణిక రూపంలో ఉంది అని అంటారు. ఒక త్రిభుజాన్ని నిర్మించడానికి 3 స్వతంత్ర కొలతలు కావాలి. అవి 3 భుజాల కొలతలు లేదా 2 భుజాల కొలతలు, వాటి మధ్య కోణం, 2 కోణాలు, ఒక భుజం, ఒక లంబ కోణ త్రిభుజం ఉంటే దాంట్లో కర్ణము, ఒక భుజము కొలత అనేది అవసరం. ఇవి త్రిభుజం నిర్మించడానికి కావలసిన 3 స్వతంత్ర కొలతలు. ఒకే పరిమాణం ఆకారం గల వస్తువులను సర్వసమానాలు అంటారు. సర్వసమాన రేఖాఖండాల పొడవులు సమానం. త్రిభుజం యొక్క సర్వసమానత నియమాలు: భుజము భుజము భుజము, భుజము కోణము భుజము, కోణము భుజము కోణము, లంబ కోణము కర్ణము భుజము. నెక్స్ట్ వన్ సరాసరి లేదా అంకగణిత మధ్యమం ఆర్ ఆర్థమెటిక్ మీన్. సో, దీనికి ఫార్ములా వచ్చేసి రాసుల మొత్తం బై రాసుల సంఖ్య. అంకగణిత మధ్యమం ఎల్లప్పుడూ అనేది అత్యధిక మరియు అతి తక్కువ పరిశీలన మధ్యలో ఉంటుంది. అంకగణిత మధ్యమం ఎల్లప్పుడూ అత్యధిక మరియు అతి తక్కువ పరిశీలన మధ్యలో ఉంటుంది. ఒక దత్తాంశంలోని అన్ని విలువలకు ఒకే సంఖ్యను కలిపిన లేదా తీసివేసిన ఆర్థమెటిక్ మీన్ కూడా అదే మాదిరిగా కలిపితే పెరుగుతుంది, తీసివేస్తే తగ్గుతుంది. బహుళకం అంటే తరచుగా పునరావృతం అయ్యే విలువను బహుళకం అంటాం. మధ్యగతం సంఖ్యలను అవరోహణ క్రమంలో లేదా ఆరోహణ క్రమంలో అమర్చినప్పుడు అందులో ఉండే మధ్య సంఖ్యను మధ్యగతం అంటాం. ఒకవేళ 2 సంఖ్యలనేవి మధ్యలో ఉంటే వాటి యొక్క సరాసరి మధ్యగతం అవుతుంది. నెక్స్ట్ ఫార్ములా సెక్టార్ కోణం. సెక్టార్ కోణంకి ఫార్ములా అంశం విలువ బై మొత్తం విలువ ఇంటూ 360 degrees. నెక్స్ట్ వన్ వస్తువుల చిత్రాలను ఉపయోగిస్తూ సమాచారాన్ని సూచించే వాటిని పిక్టోగ్రాఫ్స్ అంటారు. సో, డాక్టర్ సిఎన్ రావు థియరీ ఆఫ్ ఎస్టిమేషన్ 1945 ఆయన యొక్క సిద్ధాంతాలు 2 సిద్ధాంతాలను ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ వన్ ఒకే ప్రమాణంగా గల రాసులు క్రమానుగతను పోలిస్తే వాటి యొక్క నిష్పత్తి A:P ఉందనుకుందాం. ఇందులో ఏని పూర్వపదం, బిని పరపదం అంటాం. 2 నిష్పత్తులు సమానంగా ఉంటే అవి అనుపాతంలో ఉన్నాయని అంటారు. A:B = C:D. అప్పుడు అంత్యంల లబ్ధము ఈక్వల్స్ టు మధ్యంల లబ్ధము అవుతుంది. అనుపాత చతుర్థ పదం D ఈక్వల్స్ టు BC/A. నెక్స్ట్ ఏకవస్తు మార్గం. మొదటగా ఒక రాశి విలువ కనుగొని తర్వాత కావలసిన రాశుల విలువ కనుగొనే పద్ధతిని ఏకవస్తు మార్గం అంటారు. అనులోమానుపాతంలో ఉంటే ఎలా రాస్తాం? X is proportional to Y అని రాస్తాం. ప్రపోర్షనాలిటీ తీసేస్తే X = K × Y. ఒక రాశి పరిమాణం పెరిగే కొద్దీ లేదా తగ్గే కొద్దీ మరొక రాశి యొక్క పరిమాణం కూడా, ఒక రాశి పరిమాణం పెరిగితే ఇంకో రాశి పరిమాణం పెరగడం, ఒక రాశి పరిమాణం తగ్గితే ఇంకో రాశి పరిమాణం తగ్గడం ఉంటే అనులోమానుపాతం అంటారు. ఒక పటం యొక్క స్కేలు 1:30,000 అయినా 2 పటనాల మధ్య దూరం 4 సెంటీమీటర్స్ అయినా నిజ దూరం ఎంత? ఇది చాలా ఇంపార్టెంట్ ప్రాబ్లం. ఇది చాలాసార్లు రావడం జరిగింది టెట్లో. సో, ఒక పటం యొక్క స్కేలు 1:30,000 సెంటీమీటర్స్ అయినా 2 పటనాల మధ్య దూరం 4 సెంటీమీటర్స్ అయినా వాటి యొక్క నిజ దూరం అనేది ఎంత? సో, 1
ఈక్వల్స్ టు మనకి 30,000 సెంటీమీటర్స్ ఉంటే 4కి ఎంత అనేది క్వశ్చన్. డూ ద క్రాస్ మల్టిప్లికేషన్. సో 1,20,000 సెంటీమీటర్స్ వస్తుంది 1.2 కిలోమీటర్స్. పటంలో 4 సెంటీమీటర్స్ ఉంటే మనకి నిజ దూరం వచ్చేసి 1.2 కిలోమీటర్స్. ఒక బ్యాక్టీరియా పొడవును 50,000 రేట్ల పెద్దదిగా చేయగా 5 సెంటీమీటర్స్ పొడవు ఉంది. అయినా బ్యాక్టీరియా యొక్క అసలు పొడవు ఎంత? ఒకవేళ ఆ బ్యాక్టీరియాను 20,000 రెట్టింపు పెంచబడిన 5 సెంటీమీటర్స్ ఉంటే ఆ బ్యాక్టీరియా యొక్క పొడవు ఎంత? 50,000 ఉన్నప్పుడు మనకి 5 సెంటీమీటర్స్ ఉందనుకుందాం. మరి 50,000 రేట్లు చేస్తే మనకి బ్యాక్టీరియా యొక్క పొడవు 5 సెంటీమీటర్స్ వచ్చింది. మరియు 1 టైమ్స్ ఇంక్రీజ్ చేసినప్పుడు ఎన్ని రేట్లు వస్తున్నది క్వశ్చన్. సో క్రాస్ మల్టిప్లికేషన్ చేసాము అనుకో 1/10,000 విచ్ ఈజ్ ఈక్వల్స్ టు 0.0001 సెంటీమీటర్స్. అసలు బ్యాక్టీరియా పొడవు 0.001 సెంటీమీటర్స్. ఒకవేళ అదే బ్యాక్టీరియాను 20,000 సెంటీమీటర్స్ చేసిన 20,000 రేట్లు పెంచబడి చూసిన దాని యొక్క పొడవు 5 సెంటీమీటర్స్ కనబడితే సో దాని యొక్క నిజ పొడవు వచ్చేసి క్రాస్ మల్టిప్లికేషన్ చేయాలి. ఇక్కడ 1/20,000 ఇంటూ 5 అవుతుంది. సింప్లిఫై చేస్తే 1/4000 విచ్ ఈజ్ ఈక్వల్ టు 0.0025 సెంటీమీటర్స్. శాతం అనగా ప్రతి 100కు అని అర్థం. గత సంవత్సరం ఒక వస్తువు ధర 40 రూపాయలు అయినా ఈ సంవత్సరం 50 రూపాయలకు పెరిగిన పెరుగుదల శాతం ఎంత? సో 50 మైనస్ 40 విచ్ ఈజ్ ఈక్వల్ టు 10. సో 10 పాత ధర ఎంత ఉంది 40 ఇంటూ శాతం కావాలి కాబట్టి 100 చేయాలి. సో సింప్లిఫై చేస్తే 25% అనేది పెరుగుదల శాతం. ఎక్స్ అనే పాఠశాలలో 48 మందికి 36 మంది ఉత్తీర్ణులయ్యారు. వై అనే పాఠశాలలో 30 మందికి 24 మంది ఉత్తీర్ణులైన ఎవరిది ఎక్కువ ఉత్తీర్ణ శాతం? సో 36 మెంబర్స్ పాస్ అయ్యారు మొదటి స్కూల్లో కాబట్టి 36/48 ఇంటూ 100 చేయాలి. వై అనే స్కూల్లో 24/30 ఇంటూ 100 చేస్తే వైలో 80%, ఎక్స్లో 75%. సో వై యొక్క ఉత్తీర్ణత ఎక్కువ. గత సంవత్సరం వస్తువుల ధర 5,000 అయినా వాటి ధర 4,000కు తగ్గుదల శాతం ఎంత? సో తగ్గుదల అనేది ఎంత ఉంది 1,000 రూపీస్ తగ్గింది కాబట్టి 1,000/5,000 ఇంటూ శాతం కావాలి కాబట్టి 100 చేయాలి. ఆన్సర్ అనేది 20% అనేది తగ్గింది. ఒక సంఖ్యలో 40% 800కి సమానమైన ఆ సంఖ్య ఎంత? సంఖ్యలో 40% అంటే 40% అంటే పర్సెంట్ తీసేస్తే 40/100 దేనికి సమానం? 800కి సమానం. సింప్లిఫై చేస్తే మనకి ఆన్సర్ వచ్చేసి 2,000. ఒక కంసాలి ప్రతి గ్రాము బంగారానికి ఏం చేస్తున్నాడు? 1 గ్రాము బంగారంలో 0.25% వెండి, 0.05% రాగిని కలిపిన ఆ మిశ్రమాల నిష్పత్తి ఎంత? సో 0.25 0.05 తీసేస్తే మిగిలిన 0.70% గోల్డ్ ఉంటుంది. సో 0.70 ఈస్టు 0.25 ఈస్టు 0.05 సింప్లిఫై చేస్తే 70:25:5. నెక్స్ట్ రామయ్య కొన్ని కళలను 200 రూపాయలకు కొని 240 రూపీస్కి అమ్మాను. అలాగే లోకేష్ 500 రూపాయలకు కొని 570 రూపీస్కి అమ్మిన ఎవరు ఎక్కువ లాభం పొందారు? సో 240 మైనస్ 200 అంటే 40 వస్తుంది. 40/200 ఇంటూ 100 20%. ఇక్కడ 570 మైనస్ 500/500 75/500 ఇంటూ 100 చేస్తే 15%. ఇందులో 20% అంటే రామయ్య ఎక్కువ లాభం పొందాడు. నెక్స్ట్ వన్, ఒక వ్యాపారి ఒక టీవీని 9,000 రూపీస్ కొని 10,000 రూపీస్కి అమ్మిన అతనికి లాభం వచ్చిందా నష్టం వచ్చిందా? వస్తే ఎంత అనేది క్వశ్చన్. సో 9,000కి కొని 10,000కి అమ్మింది కాబట్టి 1,000 రూపీస్ లాభం వచ్చింది. సో 1,000 కొన్న వేల ఎంత ఉంది 9,000. సో 1,000/9,000 ఇంటూ 100 చేస్తే 11 ఇది ఇక్కడ మిక్స్డ్ ఫ్రాక్షన్ 11 ఇంటూ 1/9% అనేది లాభం అనేది వచ్చింది. 12 పండ్లను కొన్న వేల 15 మామిడి పండ్లను అమ్మిన వేలకు సమానమైన నష్ట శాతం ఎంత? 12 మామిడి పండ్లను కొన్న వేల 15 మామిడి పండ్లను అమ్మిన వేలకు సమానమైన నష్ట శాతం అనేది ఎంత? 15 మైనస్ 12/15 ఇంటూ 100 చేస్తే మనకి నష్ట శాతం అనేది వస్తుంది.
నెక్స్ట్ ఒక వస్తువుని 650 రూపీస్కి కొని అమ్మడం ద్వారా 6% లాభాన్ని పొందిన అమ్మిన విలువ ఎంత అనేది క్వశ్చన్. కొన్న విలువ 650, లాభ శాతం 6%, కనుక్కోవాల్సింది అమ్మిన విల. సో అప్పుడు అమ్మిన విలకి ఫార్ములా కొన్న విల ఇంటూ 100 ప్లస్ లాభము బై 100. సో కొన్న విల 650 ఇంటూ 100 ప్లస్ లాభం యొక్క పర్సెంట్ 106/100. సింప్లిఫై చేస్తే అమ్మిన విలువ 689 అనేది రావడం జరుగుతుంది. ఒకవేళ నష్టం ఇచ్చినాడు అనుకుందాం. నష్టం ఇచ్చినప్పుడు ఇక్కడ 100 మైనస్ చేయాలి. ఇక్కడ రమేష్ ఒక DVD ప్లేయర్ని 2800 రూపాయలకు అమ్మడం ద్వారా 12% లాభం పొందాడు. అయినా కొన్న విలువ ఎంత? సో 12%కి 12 ప్లస్ 100 చేద్దాం, 112 అవుతుంది. 2800 112 తీసుకుందాం. మనకు కొన్న విలువ కావాలి కాబట్టి ఇక్కడ 100% తీసుకోవాలి. డూ ద క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే మనకి వస్తువు యొక్క కొన్న విలువ అనేది వస్తుంది. నెక్స్ట్ ఒక వ్యక్తి 2 సైకిళ్లను 3000 రూపాయల చొప్పున ఒక్కొక్కటి అమ్మెను. ఒక దానిపై 20% లాభం, రెండవ దానిపై 20% నష్టం వచ్చిన లాభమా నష్టమా ఎంత శాతం? సో ఇక్కడ 2 సైకిళ్లను అమ్మాడు. అందులో మొదటి దానిపైన లాభం, రెండో దానిపైన నష్టం వచ్చినప్పుడు ఫామ్ x²/100. 20% లాభం వచ్చింది, 20% నష్టం వచ్చింది కాబట్టి లాభము నష్టము సేమ్ ఉన్నప్పుడు ఫార్ములా x²/100. సో 20² 400/100 విచ్ ఈజ్ ఈక్వల్స్ టు 4%. సో మనకి నష్టం అనేది 4% నష్టం అనేది వస్తుంది. ఒక వస్తువు విలువ ప్రతి సంవత్సరం 20% చొప్పున తగ్గుతుంది. ఈ లెక్కన వస్తువు విలువ 2 సంవత్సరాల తర్వాత 19,200 రూపీస్ అయిన అసలు విలువ ఎంత? సో 20% చొప్పున తగ్గుకుంటా వస్తుంది. అయితే ఆ విలువ ఎంత అవుతుంది మనకి 2 years తర్వాత 19,200. సో అసలు విలువ ఎంత కనుక్కోవాలి. 19,200 ఈక్వల్స్ టు ఎక్స్ ఇంటూ 20% తగ్గుతుంది కాబట్టి 100 మైనస్ 20, 80/100 ఇంటూ ఫస్ట్ ఇయర్కి సెకండ్ ఇయర్కి కూడా 80/100. క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 30,000. ఇది వస్తువు యొక్క అసలు విలువ. నెక్స్ట్ క్వశ్చన్, ఒక దుకాణదారుడు తన వస్తువుల ప్రకటన ధరను కొన్న విల కన్నా 25% అధికంగా ప్రకటించను. అతను ప్రతి వస్తువుపై 12% రుసుమును ఇచ్చిన అతనికి వచ్చు లాభశాతం ఎంత? కొన్న విల అనడానుకుంటే 25% అదనంగా ప్రకటించాడు కాబట్టి 100 + 25 125. సో 125 ఇంటూ ప్రతి వస్తువుపై ఇచ్చిన రుసుము 12% కాబట్టి 125 ఇంటూ 12/100 అంటే 15 రూపీస్. కొన్న విలువ 100 కనుక ప్రకటన విలువ రుసుము పోగా 125 మైనస్ 15 ఈజ్ ఈక్వల్ టు 110. సో 110 రూపాయలకి వెళ్తుంది. సో దీంట్లో లాభం వచ్చేసి 110 అంటే 100 + 10. సో 10% లాభం అనేది వస్తుంది. ఒక సెల్ ఫోన్ను 750 రూపీస్ అమ్మడం ద్వారా 10% నష్టం పొందను. 5% లాభం పొందాలంటే సెల్ ఫోన్ అమ్మవలసిన ధర ఎంత? ఒక సెల్ ఫోన్ని 750 రూపీస్కి అమ్మితే 10% నష్టం, 100 మైనస్ 10 90. సో 5% లాభం పొందాలి అంటే 105 లాభం 105 రావాలి అంటే ఎంత కమ్మాలనేది క్వశ్చన్. క్రాస్ మల్టిప్లికేషన్ చేద్దాం. క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే 5% లాభం పొందాలి అంటే 875 రూపీస్కి అమ్మాలి. ఒక రైతు 2 ఎడ్లను ఒక్కొక్కటి 24,000కు అమ్మిన. మొదటి దానిపై 25% లాభం, రెండో దానిపై 20% నష్టం పొందిన లాభమా నష్టమా ఎంత శాతం? సో మొదటిది చేద్దాం. 24,000 రూపీస్ అమ్మాడు. దీనిపైన 25% లాభం అంటే 100 + 25 125. 125/100 చేయాలి. సింప్లిఫై చేసి 30,000. నష్టం వచ్చినప్పుడు ఎంత నష్టం వచ్చింది? 20% కాబట్టి 100 మైనస్ 20 అంటే 80. సో 80/100 సింప్లిఫై చేస్తే 19,200. సో 2 ఎడ్లను అమ్మిన విలువ 48,000. సో ఆయన కొన్న విలువ 49,200. సో 49,200 మైనస్ 48,000 చేస్తే 1,200 వస్తుంది. 1,200 అనేది నష్టం. సో నష్టము బై కొన్న విల ఇంటూ 100 చేస్తే మనకి నష్టం వస్తుంది. ఎంత నష్టం వచ్చింది? 2.44% నష్టం. నెక్స్ట్, శ్రావ్య ఒక గడియారాన్ని 480 రూపీస్కి కొని రిధికి
6 ఇంటూ 1/4% లాభానికి అమ్మిన రిధి ఆ గడియారాన్ని 10% లాభంతో దివ్యకు అమ్మిన దివ్య చెల్లించిన మొత్తం ఎంత? సో ఇక్కడ 480 ఇంటూ ఇక్కడ మిక్స్డ్ ఫ్రాక్షన్ ఉంది 6 ఇంటూ 1/4. సో ఇది లాభము కాబట్టి 100 ప్లస్ 6 ఇంటూ 1/4/100. తర్వాత దివ్య 10% లాభానికి అమ్మింది కాబట్టి 100 ప్లస్ 10 1110 1110/100 సింప్లిఫై చేస్తే 561. దివ్య చెల్లించిన మొత్తం ఎంత? 561. ఒక వస్తువు ప్రకటన విలువ 225 రూపీస్. 10% రుసుము ఇస్తే అమ్మిన విలువ ఎంత? రుసుము 10% డిస్కౌంట్. సో 100 మైనస్ 10 ఈస్ 90. 225 ఇంటూ 90/100 చేస్తే 202.5 రూపీస్. అమ్మిన విలువ 202.5 రూపీస్. ఒక వడ్రంగి తాను తయారు చేసిన వస్తువులపై 15% తగ్గింపును అమలు చేయను. ఒక కుర్చీ అమ్మిన విలువ 680 రూపీస్ అయినా ప్రకటన విలువ ఎంత? సో అమ్మిన విలువ ఎంత ఉంది? 680 రూపీస్కి అమ్మాడు. ఎంత తగ్గించి? 15% తగ్గించి 100 మైనస్ 15 85 ఇది మనకి ఎంత అవుతుంది? 680. మరి 100కి ఎంత అనేది క్వశ్చన్. క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే మనకి 800. ప్రకటన విలువ ఎంత అవుతుంది? 800 రూపీస్. సో దీనిపైన 15% తగ్గిస్తే 680 రూపీస్కి అమ్మాడు. ఒక డీలరు తన వస్తువు ప్రకటన విలువపై 10% తగ్గింపు ఇచ్చి కూడా 10% లాభం పొందగలిగాడు. ఒక వస్తువు కొన్న విలువ 900 అయినా ప్రకటన విలువ ఎంత? 10% తగ్గింపు ఇచ్చినప్పుడు 100 మైనస్ 10 90 మనకి కొన్న విలువ ఎంత ఉంది? 900. సో ఒకవేళ 10% లాభం పొందగలిగాడంటే 10% లాభం కాబట్టి 100 ప్లస్ 10 110. 110కి ఎంత అనేది క్వశ్చన్. క్రాస్ మల్టిప్లికేషన్ చేయాలి. సో సింప్లిఫై చేస్తే 1100 రూపీస్. ప్రకటన విలువ ఎంత? 1100 రూపీస్. సో మొత్తము ఈజ్ ఈక్వల్స్ టు అసలు ప్లస్ వడ్డీ. ఫార్ములా ఇది. సునీత 5000 రూపాయలకు 12% వడ్డీకి అప్పుగా తీసుకుంది. ఒక సంవత్సరం తర్వాత ఆమె చెల్లించిన వడ్డీ ఎంత? సో ఇంట్రెస్ట్కి ఫార్ములా PTR/100. 500 ఇంటూ సంవత్సరానికి టైం ఈజ్ మనకి ఎంత ఉంది? 1 ఇయర్ కాబట్టి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 12% ఇంటూ 12/100 600. సో మనకి ఇంట్రెస్ట్తో ఎంత వస్తుంది? 600 వస్తుంది. ప్రిన్సిపల్ అమౌంట్ ఎంత ఉంది? 5000. 5000 ప్లస్ 600 చేస్తే 5600 మొత్తం ఆగును. 10% బారు వడ్డీ చొప్పున 6880 ఎంత కాలానికి? 7224 అవుతుంది. ఇది ఇంట్రెస్ట్ కలుపుకొని అమౌంట్ కాబట్టి ఏ వాల్యూ. ఈ ప్రిన్సిపల్ అమౌంట్ పి వాల్యూ 6880. టైం ఫైండ్ అవుట్ చేయాలి. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉంటుంది 10%. సబ్స్టిట్యూట్ ఆల్ వాల్యూస్. ఏ వాల్యూ, పి వాల్యూ. వి డోంట్ నో ద వాల్యూ ఆఫ్ టీ. టైం వాల్యూ తెలియదు, మనం కనుక్కోవాల్సినదే. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 10 ఉంది. దీన్ని సింప్లిఫై చేస్తే మనకి టీ ఈజ్ ఈక్వల్ టు 1/2. 1/2 అంటే 6 నెలలు. సంవత్సరంలో ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్స్ టు 1/2 అనేది వస్తుంది. లేదు అంటే ఇంకో ఫార్ములా కూడా ఉంది. ఇంకో విధంగా చేయొచ్చు. 7224 మైనస్ 6880 చేస్తే వడ్డీ వస్తుంది. 344 అనేది వడ్డీ. సో ఐ ఈజ్ ఈక్వల్ టు PTR/100. ఐ వాల్యూ 344, పి వాల్యూ 6880, టీ వాల్యూ తెలీదు, ఆర్ వాల్యూ 10/100 చేస్తాం. సో సింప్లిఫై చేస్తే మనకి టీ ఈజ్ ఈక్వల్ టు 1/2 అంటే 6 మంత్స్ అనేది రావడం జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్. కొంత సొమ్ము 8% వడ్డీ రేటున 2 సంవత్సరాల 4 నెలలకు 3902. కొంత సొమ్ము 8% వడ్డీ రేటున 2 సంవత్సరాల 4 నెలలకు 3927 రూపాయలు అయినా మనకి ప్రిన్సిపల్ అమౌంట్ ఎంతో కనుక్కోవాలి. ఐ ఈజ్ ఈక్వల్ టు PTR/100. పి వాల్యూ తెలీదు. సో 3927 అనేది వడ్డీ ఇచ్చాడంట. సో 3927 ఈక్వల్స్ టు పి వాల్యూ తెలీదు. టీ వాల్యూ 2 సంవత్సరాలు 4 నెలలు అంటే 4/12 తీసుకుంటాం. 2 ఇంటూ 4/12. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 8 కాబట్టి 8/100. సింప్లిఫై చేస్తే పి అనేది ఎంత వస్తుంది మనకి? ప్రిన్సిపల్ అమౌంట్ 21,037. సో 21,037కి 2 సంవత్సరాల 4 నెలలకు 8% వడ్డీ చొప్పున 3,927 రూపాయలు వడ్డీగా అనేది రావడం జరిగింది. సంవత్సరానికి ఏ రేటు వంతున 6,360 రూపీస్. 2.5 సంవత్సరాల్లో 1,378 రూపీస్ అయినా ఎంత వడ్డీ వచ్చును అనేది క్వశ్చన్.
సో I ఈజ్ ఈక్వల్స్ టు PTR బై 100. వడ్డీ అనేది ఇవ్వడం జరిగింది. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కనుక్కోవాలి ఇక్కడ. సో I వాల్యూ 1378, ప్రిన్సిపల్ అమౌంట్ 6360, మనకి టైం వచ్చేసి 2.5 years ఉంది. బై 100 చేస్తే 26/3 వస్తుంది. దిస్ ఇస్ ద రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. క్వశ్చన్, ఏడాదికి ఏ రేటు వంతున 16 సంవత్సరాలలో అసలు మూడింతలు అగును. ఫర్ ఎగ్జాంపుల్ అసలు 100 అయితే దీనికి మూడింతలు అవ్వడం అంటే వడ్డీ అనేది ఎంత అవుతుంది, 200 రూపీస్ అవుతుంది. సో I ఈజ్ ఈక్వల్స్ టు PTR బై 100, I వాల్యూ 200, ప్రిన్సిపల్ అమౌంట్ P వాల్యూ ఈజ్ 100. సో టైం వచ్చేసి 16 years, T ఈజ్ ఈక్వల్ టు 16. దీంట్లో సబ్స్టిట్యూషన్ చేస్తే 25/2, 12.5% అనేది రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, 12,600లు 9% వడ్డీ వంతున మొత్తం 50,624 అవుటకు ఎంత కాలం పట్టును. 12,600 రూపీస్ 9% వడ్డీ చొప్పున 15,624 అయిన టైం అనేది కనుక్కోవాలి. ఫార్ములా వచ్చేసి ఇక్కడ అమౌంట్ ఎంత ఉంది, ఇంక్లూడింగ్ ఇంట్రెస్ట్ 15,624. ఇది ప్రిన్సిపల్ అమౌంట్ 12,600. 1 ప్లస్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఈజ్ 90. మనకు ఫార్ములా వచ్చేసి A ఈజ్ ఈక్వల్స్ టు P ఇంటూ 1 ప్లస్ RT బై 100. ఓకే, సో A వాల్యూ, P వాల్యూ, R వాల్యూ అన్ని వాల్యూ సబ్స్టిట్యూషన్ చేసాము. ఇక్కడ సింప్లిఫై చేస్తే మనకి T ఈజ్ ఈక్వల్ టు 8/3 years అనేది వస్తుంది. నెక్స్ట్, 8 సంవత్సరాల 4 నెలల సమయంలో ఏ రేటు వంతున అసలు రెట్టింపు అగును. అసలు 100, రెట్టింపడం అంటే వడ్డీ అనేది 100 ఉంటే 100 + 100 200 రెట్టింపు అవుతుంది. సో టైం అనేది ఇవ్వడం జరిగింది 8 years 4 months. సో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కనుక్కోవాలి. 4 months ఇచ్చాడు కాబట్టి 4/12 తీసుకుంటాం. ఇందులో సబ్స్టిట్యూషన్ చేస్తాం. I వాల్యూ, P వాల్యూ, టైం 8 × 4/12. వి డోంట్ నో ద వాల్యూ ఆఫ్ R విలువ తెలియదు. సో సబ్స్టిట్యూట్ ద వాల్యూస్. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వచ్చేసి 12% అనేది రావడం జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఒక బ్యాంకు వారు స్కూల్ పిల్లలకు ఒక పొదుపు స్కీమును ప్రకటించారు. పిల్లలకు కిడ్డీ బ్యాంకులను ఇచ్చి వారి పొదుపు సొమ్మును అందులో ఉంచుకునేలా చేసి సంవత్సరానికి ఒకసారి ఆ సొమ్మును సేకరిస్తారు. అందులో సొమ్ము 10,000 పైన ఉంటే 6%, తక్కువ అయితే 5% వడ్డీ రేటును ఇస్తారు. మరి 9,000 రూపీస్కి వడ్డీ ఎంత వస్తుంది అనేది క్వశ్చన్. 10,000 కన్నా తక్కువ ఉంటే 5% వడ్డీ కాబట్టి 9,000 ఇంటూ 5/100 సింప్లిఫై చేస్తే 4,500 రూపీస్ అనేది వడ్డీగా వస్తుంది ప్రతి సంవత్సరం. కొంత సొమ్ముపై 8% వడ్డీ రేటు వంతున 2 సంవత్సరాల సాధారణ వడ్డీతో 12,122 రూపీస్ అయిన 9% వడ్డీ రేటున 2 సంవత్సరాల 8 నెలలకు మొత్తం ఎంత అగును. ఇక్కడ మనం ప్రిన్సిపల్ అమౌంట్ అనేది కనుక్కోవాలి. సో టోటల్ అమౌంట్ 12,122 ఇంటూ అన్నోన్ వాల్యూ ప్రిన్సిపల్ అమౌంట్ ఎంత X1 ప్లస్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 8%, మనకి 2 yearsకి ఇచ్చాడు కాబట్టి ఇంటూ టైం వచ్చేసి 2 years కాబట్టి 2 తీసుకుంటా బై 100 చేస్తాం. దీన్ని సింప్లిఫై చేస్తే మనకి వాల్యూ వచ్చేసి 10,450 అవుతుంది. అయితే 2 సంవత్సరాల 8 నెలలకు వడ్డీ ఎంత అనేది కనుక్కోవాలి. I ఈజ్ ఈక్వల్స్ టు PTR బై 100 ఫార్ములా, PTR బై 100. సో ప్రిన్సిపల్ అమౌంట్ 10,450, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 9, టైం వచ్చేసి 8 months, 2 years 8 months. 2 years 8 months అంటే 8/12. 4 2s 4 3s 2 × 2/3 సింప్లిఫై చేస్తే మనకి ఇంట్రెస్ట్ వచ్చేసి 2,508 వస్తుంది. సో యాక్చువల్ అమౌంట్ ప్రిన్సిపల్ అమౌంట్ ప్లస్ ఇంట్రెస్ట్ 12,958. వడ్డీ రేటుపై 6,500 రూపీస్లు 4 సంవత్సరాలకు 8,040 రూపీస్ అగును. అదే వడ్డీ రేటున 1,600లకు ఎంత కాలంలో 1816లు మొత్తం అగును. సో ఇది యాక్చువల్ అమౌంట్, ఇది ప్రిన్సిపల్ అమౌంట్, దిస్ ఇస్ అ టైమ్. ఇక్కడ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ సబ్స్టిట్యూషన్ చేస్తే A ఈజ్ ఈక్వల్స్ టు P ఇంటూ 1 ప్లస్ TR బై 100 ఫార్ములా సబ్స్టిట్యూషన్ చేస్తే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 9% అవుతుంది. సో ఈ అమౌంట్ కనుక్కోవాలి మనం. టైం అనేది యాక్చువల్ అమౌంట్ 1,816, ప్రిన్సిపల్ అమౌంట్ 1,600, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఈజ్ 9. సో వీ హ్యావ్ టు ఫైండ్ ద వాల్యూ ఆఫ్ టైమ్.
A is equals to P into 1 plus RT by 100. Substitute and find the value 12.6. అంటే ఒక సంవత్సరం 6 నెలలు అనేది టైం అనేది పడుతుంది. నెక్స్ట్ వన్ 1 2 3 so on 9 వరకు గల అంకెలన్నింటినీ ఒక్కొక్కసారి మాత్రమే ఉపయోగించి 2 సంఖ్యలుగా రూపొందించి వాటి నిష్పత్తిని కనుగొంటే 1:2 అగును. 1 to 9 అంకెలను అన్నింటినీ ఒక్కొక్కసారి మాత్రమే ఉపయోగించి 2 సంఖ్యలుగా రూపొందించి వాటి నిష్పత్తి కనుగొంటే ఎంత అవుతుంది? 1:2 అవుతుంది. ఏవైనా 2 కోణాల మొత్తం 90 డిగ్రీలు అయితే వాటిని పూరక కోణాలు లేదా పరిపూరక కోణాలు అంటారు. ఇవి ఎల్లప్పుడూ అల్ప కోణాలు అవుతాయి. ఏవైనా 2 కోణాల మొత్తం 180 డిగ్రీలు అయితే అవి సంపూరకాలు. ఇందులో అల్ప అధిక లంబ కోణాలు ఉంటాయి. ఉమ్మడి భుజము మరియు ఉమ్మడి శీర్షం గల కోణాలను ఆసన్న కోణాలు అంటారు. నెక్స్ట్ రేఖీయ ద్వయం. ఒక జత ఆసన్న కోణాల మొత్తం 180 డిగ్రీలు అయితే వాటిని రేఖీయ ద్వయం అంటారు. ఒక జత ఆసన్న కోణాలు ఉన్నాయనుకుందాం, వాటికి యొక్క మొత్తం 180 డిగ్రీలు అయితే వాటిని రేఖీయ ద్వయం అంటావు. శీర్షాభిముఖ కోణాలు 2 రేఖలు ఖండించుకున్నప్పుడు ఖండన బిందు వద్ద ఏర్పడు ఎదురెదురు కోణాలు శీర్షాభిముఖ కోణాలు. నెక్స్ట్ వన్ తిర్యక్ రేఖలు. ఒక రేఖ 2 లేదా అంతకన్నా ఎక్కువ రేఖలను విభిన్న బిందువుల వద్ద ఖండిస్తే, ఒక రేఖ 2 లేదా అంతకన్నా ఎక్కువ రేఖలను విభిన్న బిందువుల వద్ద ఖండిస్తే ఆ రేఖను తిర్యక్ రేఖ అంటారు. తిర్యక్ రేఖకు ఏర్పడే కోణాలు ఇక్కడ ఇవ్వడం జరిగింది. లైన్ తీసుకున్నాం, ఇది తిర్యక్ రేఖ. యాంగిల్స్ 1 2 3 4 5 6 7 8 అని నెంబర్స్ ఇచ్చాడు. ఇక్కడ సాదృశ్య కోణాలు లేదా అనురూప కోణాలు అంటే ఏమున్నాయి? 1 5, యాంగిల్ 2 6, యాంగిల్ 3 7 ఆర్ యాంగిల్ 4 8ని సాదృశ్య కోణాలు లేదా అనురూప కోణాలు అంటారు. ఇందులో ఏకాంతర కోణాలు వచ్చేసి యాంగిల్ 3 5 4 6 ఏకాంతర కోణాలు అంతరంగా ఉన్నాయి, ఇన్సైడ్ లైన్స్. మనకి బయట ఉండే కోణాలను ఏకబాహ్య కోణాలు అంటారు. ఇవి ఏమున్నాయి? 2 8 1 7 ఏకబాహ్య కోణాలు. తిర్యక్ రేఖకు ఒకే వైపున గల అంతర కోణాలు 4 5 3 6. నెక్స్ట్ సమాంతర రేఖలు. ఒకే తలములోని 2 రేఖల ఖండన రేఖలు కాకుంటే అట్టి రేఖను సమాంతర రేఖలు అంటారు. ఒకే తలంలోని 2 రేఖలు ఖండన రేఖలు కాకుంటే అట్టి రేఖను సమాంతర రేఖలు అంటారు. అంటే 2 రేఖలు ఇక్కడ ఖండించుకోవద్దు, ఖండించుకుంటే అవి సమాంతర రేఖలు అవ్వవు. 2 సమాంతర రేఖలను ఒక తిర్యక్ రేఖ ఖండించగల 2 సమాంతర రేఖలను ఒక తిర్యక్ రేఖ ఖండించగా ఏర్పడు ప్రతి జత యొక్క సదృశ్య కోణాలు సమానం. ఇక్కడ సాదృశ్య కోణాలు ఏంటి? 1 5 2 6 3 7 4 8. సో సమాంతరంగా ఉన్నప్పుడు తిర్యక్ రేఖ ఖండిస్తే దాంట్లో ప్రతి జత సాదృశ్య కోణాలు ఎలా ఉంటాయి? మనకి సమానంగా ఉంటాయి. 2 సమాంతర రేఖలు ఒక తిర్యక్ రేఖ ఖండించగా తిర్యక్ రేఖకు ఒకే వైపు గల అంతర కోణాల మొత్తం సంపూరకాలు. నెక్స్ట్ పాయింట్, 2 రేఖలను ఒక తిర్యక్ రేఖ ఖండించినప్పుడు ఏర్పడు సాదృశ్య కోణాలు సమానమైతే ఆ 2 రేఖల సమాంతరాలను అంటాం. 2 రేఖలని సమాంతరాలను. 2 రేఖలను ఒకే తిర్యక్ రేఖ ఖండించినప్పుడు వాటి యొక్క సాదృశ్య కోణాలు సమానమైతే ఆ రేఖలు సమాంతర రేఖలు. 2 రేఖలను ఒక తిర్యక్ రేఖ ఖండించగా ఏర్పడు ఏకాంతర కోణాలు సమానమైతే ఆ రేఖలు సమాంతరాలు. 3 భుజాలుగా గల సమృత పటం త్రిభుజం. సమబాహు త్రిభుజం 3 భుజాల పొడవులు సమానం. సమద్విబాహు త్రిభుజం 2 భుజాల పొడవులు సమానం. 2 భుజాల పొడవులు మాత్రమే సమానం. విషమబాహు త్రిభుజం 3 భుజాలు వేరువేరు పొడవులు. త్రిభుజ కోణాలు ఆధారంగా 3 రకాలు. అల్పకోణ త్రిభుజం 3 కోణాలు అల్పకోణాలు ఉంటే అల్పకోణ త్రిభుజం 90 డిగ్రీస్ కన్నా తక్కువ ఉంటాయి. అధిక కోణ త్రిభుజం 90 డిగ్రీస్ కన్నా ఎక్కువ ఉంటుంది. ఒక కోణం అధిక కోణం ఉంటుంది. లంబకోణ త్రిభుజం ఒక కోణం అనేది లంబ కోణం ఉంటుంది. ఇంపార్టెంట్ వన్, ఒక త్రిభుజంలోని ఏవిని 2 భుజాల పొడవుల మొత్తం 3వ భుజం కంటే ఎక్కువ. ఒక త్రిభుజంలోని 2 భుజాల పొడవుల సమానం 3వ భుజం కన్నా ఎక్కువ. ఒక త్రిభుజంలోని ఏవిని 2 భుజాల పొడవుల భేదం 3వ భుజం కన్నా తక్కువ. త్రిభుజంలో ఏవైనా ఒక శీర్షం నుంచి ఎదుటి భుజం మధ్య బిందువు గీయబడిన రేఖాఖండంను మధ్యగత రేఖ అంటారు.
ఫర్ ఎగ్జాంపుల్ ఒక త్రిభుజం తీసుకుందాం. ఒక శీర్షం నుండి ఎదుటి భుజం మధ్య బిందువుకు, ఎదుటి భుజం యొక్క మధ్య బిందువు గీల ఈ రేఖను ఏమంటాం, గీసిన రేఖను మధ్యగత రేఖ అంటారు. ఒక త్రిభుజంలో ఇలాంటి మధ్యగత రేఖలు 3 ఉంటాయి. ఒక త్రిభుజానికి 3 మధ్యగత రేఖలు గీయచ్చు. మధ్యగత రేఖల ఖండన బిందువుని గురుత్వ కేంద్రం అంటాం. ఒక త్రిభుజంలోని 3 కోణాల మొత్తం 180 డిగ్రీలు. ఒక త్రిభుజంలో ఒక భుజాన్ని పొడిగించగా ఏర్పడు బాహ్య కోణం దాని అంతరాభిముఖ కోణాల మొత్తానికి సమానం. ఒక త్రిభుజంలో ఒక భుజాన్ని పొడిగించగా ఏర్పడిన బాహ్య కోణం దాని యొక్క అంతరాభిముఖ కోణాల మొత్తానికి సమానంగా ఉంటుంది. ఒక త్రిభుజంలోని బాహ్య కోణాల మొత్తం 360 డిగ్రీస్ ఉంటుంది. 360 డిగ్రీస్ ఉంటుంది. ఒక త్రిభుజంలో అంతర బాహ్య కోణాల మొత్తం 540 డిగ్రీస్. ఒక త్రిభుజంలోని అంతర బాహ్య కోణాల మొత్తం 540, 360 ప్లస్ 180, 540 డిగ్రీస్ అనేది వస్తుంది. ఒక త్రిభుజంలో ఏవేని ఒక శీర్షం నుంచి దాని ఎదుటి భుజానికి గీయబడిన లంబరేఖను ఎత్తు అంటారు. దీనిని ఉన్నతి కూడా అంటారు. ఒక త్రిభుజంలో 3 ఉన్నతులు గీయవచ్చు. ఉన్నతుల మిళిత బిందువు, ఈ మిళిత బిందువుని లంబ కేంద్రం అంటాం. ఓకే, సో ఇక్కడ సహజ సంఖ్యలు 1 నుంచి స్టార్ట్ అవుతాయి. సహజ సంఖ్యలో కనిష్ట సంఖ్య 1, గరిష్ట సంఖ్య చెప్పలేం. పూర్ణాంకాలు 0 నుంచి స్టార్ట్ అవుతాయి. పూర్ణ సంఖ్యలు ఇంటీజర్స్ -0 టు పాజిటివ్ వాల్యూస్. ఆరోహణ అంటే చిన్న నుంచి పెద్ద, అవరోహణ అంటే పెద్ద నుంచి చిన్న. ఒక సంఖ్య ధనపూర్ణ సంఖ్యను కలిపినప్పుడు సంఖ్యారేఖపై కుడివైపునకు, రుణ సంఖ్యను కలిపినప్పుడు సంఖ్యారేఖపై ఎడమవైపునకు జరుగుతాయి. ఒక సంఖ్యకు ధనపూర్ణ సంఖ్యని కలిపినప్పుడు సంఖ్యారేఖపై కుడివైపున, సంఖ్యారేఖపై ఎడ జరుగుతాయి కుడివైపునకు. రుణ సంఖ్యను కలిపినప్పుడు సంఖ్యారేఖపై ఎడమవైపునకు జరుగుతాయి. కుడివైపునకు కలిపినప్పుడు కుడివైపుకు, తీసేసినప్పుడు ఎడమవైపుకు జరుగుతుంది. ఒక సంఖ్య నుండి ధనపూర్ణ సంఖ్యను వ్యవకలనం చేసినప్పుడు సంఖ్యారేఖపై ఎడమవైపునకు, రుణపూర్ణ సంఖ్యను వ్యవకలనం చేసినప్పుడు సంఖ్యారేఖపై కుడివైపునకు జరుగుతాయి. ఒక ధనపూర్ణ సంఖ్య, ఒక రుణపూర్ణ సంఖ్యల లబ్ధం ఎల్లప్పుడూ రుణం అవుతుంది, నెగిటివ్. 2 పూర్ణ సంఖ్యల లబ్ధం ధనపూర్ణ సంఖ్య. గుణాకారాల్లో రుణపూర్ణ సంఖ్యల సంఖ్య సరి సంఖ్య అయితే లబ్ధము ధనపూర్ణ సంఖ్య, బేసి సంఖ్య అయితే లబ్ధము రుణపూర్ణ సంఖ్య. శీతలీకరణ ద్వారా 40 డిగ్రీస్ వద్ద గల ఉష్ణోగ్రత గంటకు 5 డిగ్రీస్ తగ్గుతుంది. సో 10 గంటల తర్వాత -50 అవుతుంది. అంటే యాక్చువల్లీ 40 ఉంది, 40 టు -50 అంటే వీటి యొక్క డిఫరెన్స్ అంటే ఎంత ఉంటుంది, -10 డిగ్రీస్ అనేది ఉంటుంది. ఒక పరీక్షలో 10 ప్రశ్నలు ఇవ్వబడ్డాయి. సరైన జవాబుకు 3 మార్కులు, సరికాని జవాబుకు -1, జవాబు రాయనిచో 0 మార్కులు కేటాయించారు. అయితే ఇక్కడ గోపి 5 సరైనవి చేశాడు, 5 తప్పు చేశాడు. సో 5 × 3 = 15. తప్పు చేసినందుకు -1 కాబట్టి 5 × -1 = -5. టోటల్ 15 - 5 10 మార్క్స్ అనేవి వచ్చాయి. రేష్మ రాసిన వాటిలో 7 సరైనవి, 7 × 3 = 21. ఓకే, సో మిగతా 3 సరికానివి కావు కాబట్టి 3 × -1, సో 21 - 3 చేస్తే మనకి 18 అనేది వస్తుంది. రశ్మి రాసిన 7 జవాబుల్లో 4 తప్పు, 3 సరైనవి. సో 4 × -1, 3 × 3 -4, 9 ప్లస్ చేస్తే 5 అనేది వస్తుంది. భాగాహారం అనేది గుణాకారంకు విలోమ ప్రక్రియ. ఒక వర్తకుడు బియ్యం అమ్మడం ద్వారా ప్రతి బస్తా బాసుమతి బియ్యంపై 10 రూపాయల లాభం, బాసుమతి కాని బియ్యంపై 5 రూపీస్ నష్టం, బాసుమతి బియ్యం పైన 10 రూపీస్ ప్రాఫిట్ వస్తుంది, బాసుమతి కాని బియ్యం నాన్ బాసుమతి పైన 5 రూపీస్ నష్టం. ఇక్కడ 2 క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది. అందులో మొదటిది, ఒక నెలలో వర్తకుడు 3000 బస్తాలు బాసుమతి బియ్యం, 5000 బస్తాల బాసుమతి కాని బియ్యం అమ్మిన లాభం వచ్చిందా నష్టం వచ్చిందని క్వశ్చన్. 3000 ఇంటూ లాభం ఎంత వస్తుంది ప్రతి బాసుమతి బియ్యంపై 10 రూపీస్ కాబట్టి 3000 × 10 చేస్తే 30,000.
5000 ఇంటూ 5 చేద్దాం. 25,000 మైనస్ చేస్తే 5,000. సో ఇది వచ్చింది వచ్చేసి లాభం. సెకండ్ క్వశ్చన్, బాస్మతి కాని బియ్యం 6,400 బస్తాలు అమ్మినప్పుడు లాభం కానీ నష్టం కానీ రాకుండా ఉండాలంటే ఎన్ని బస్తాల బాస్మతి బియ్యం అమ్మాలి? బాస్మతి కాని బియ్యం ఎంత ఇచ్చాడు? 6,400. దీనిపైన వచ్చే నష్టం ఎంత? 5 రూపీస్ ఇంటూ 5 ఎంత వచ్చింది? 32,000 వస్తుంది. ఈ 32,000కి బై బాస్మతి బియ్యంపై వచ్చే లాభం ఎంత? 10. 32,000 బై 10 చేస్తే 3,200 రూపీస్ వస్తుంది. సో 3,200 బస్తాలు అనేవి మనకు అమ్మాలి. ఒక రుణపూర్ణ సంఖ్యను మరొక రుణపూర్ణ సంఖ్యచే భాగించగా భాగఫలం ఒక ధన సంఖ్య అవుతుంది. పూర్ణ సంఖ్యలో సంకలన ధర్మాలు ఉంటాయి. సంవృత, వినిమయ, సహచర, సంకలన తత్సమం, సంకలన విలోమం. పూర్ణ సంఖ్యలో గుణాకార ధర్మాలు, సంవృత ధర్మం, స్థిత్యంతర ధర్మం, సహచర ధర్మం, విభాగ న్యాయం, గుణాకార తత్సమాంశం, జీరోతో గుణాకారం. పూర్ణ సంఖ్యలో వ్యవకలన ధర్మాలు, సంవృత ధర్మం, స్థిత్యంతర ధర్మం. సంవృత ధర్మం ఏ కామ బీలు ఏవైనా పూర్ణ సంఖ్యలైన A-B కూడా పూర్ణాంకమే. స్థిత్యంతర ధర్మం ఇక్కడ వర్తించదు. పూర్ణ సంఖ్యలో భాగాహార ధర్మాలు, సంవృత ధర్మం వర్తించదు. సంవృత, స్థిత్యంతర, 0తో భాగాహారం, సహకార ఇవన్నీ వర్తించవు. -1తో భాగాహారం వర్తించును. ఒక పరీక్షలో సరైన ప్రశ్నకు 5 మార్కులు, తప్పుకు -2 మార్కులు అయినా రాధిక అన్ని ప్రశ్నలు రాయగా 10 సరైనవి, 30 మార్కులు వచ్చిన తప్పులేని. సో మొత్తం క్వశ్చన్స్ 10 × 5 = 50. 50 - 30 చేస్తే 20. ఇవి తప్పు చేసినాయి. తప్పుకి ఎన్ని మార్కులు? 2 మార్క్స్ కాబట్టి 20/2 చేస్తే 10. ఓకే. జయ 4 సరైనవి అయినా -12 మార్కులు వచ్చిన తప్పులని చేసింది. 4 × 5 = 20. సరైనవి అయితే 4 × 20. 20 - of -12 -+, 20 + 12 32. 32 తప్పుకు 2 మార్కులు కాబట్టి 16 చేస్తే 16 తప్పులు అనేది వచ్చాయి. ఒక దుకాణందారుడు ఒక్కొక్క పెన్ను అమ్మడం వల్ల 1 రూపీ ప్రాఫిట్, పెన్సిల్ అమ్మడం వల్ల 40 రూపీస్ లాస్ అనేది వచ్చింది. ఇలా 2 క్వశ్చన్స్ అనేది ఇవ్వడం జరిగింది. అందులో ఫస్ట్ది 5 రూపీస్ నష్టం పొందిన నెలలో అమ్మిన పెన్నుల సంఖ్య ఎంత అనేది క్వశ్చన్. సో పెన్నుల సంఖ్య 45 అయినా పెన్సిల్ల సంఖ్య ఎంత అనేది క్వశ్చన్. సో 45 × 1 ఎంత వస్తుంది? 45 ప్లస్ 5 రూపీస్ నష్టం కాబట్టి +5 చేద్దాం, 50 రూపీస్ అవుతుంది. 50 రూపీస్ బై పెన్సిల్ అమ్మడం వల్ల వచ్చే నష్టం ఎంత? 40 పైసా. సో 50 రూపీస్ బై 40 పైసా. రూపీస్ని పైసలోకి చేంజ్ చేస్తే 50 × 100, 5000/40 అంటే 125 పెన్సిల్ అమ్మాడు. సెకండ్ క్వశ్చన్ తర్వాత లాభం కానీ నష్టం కానీ లేదు. 70 పెన్నులు అమ్మి ఉంటే ఎన్ని పెన్సిల్ అమ్మినాడు? 70 × 1 70, 70 రూపీస్ బై 40 పైసా. రూపీస్ని పైసలకు చేంజ్ చేస్తే 7000/40, సింప్లిఫై చేస్తే 175 పెన్సిల్ అనేవి అమ్మడం జరిగింది. నెక్స్ట్ వన్, ఇది కూడా సేమ్ క్వశ్చన్, ఇంతకుముందు చేసాం. సరైనవి తప్పుకు సంబంధించిన క్వశ్చన్. ఒక నెలలో 7,000 బస్తాల తెల్ల సిమెంట్, 6,000 బస్తాల బూడిద సిమెంట్ అమ్మిన నెలలో లాభమా నష్టమా ఎంత శాతం అనేది క్వశ్చన్. దానికి ముందు పైన ఇచ్చాడు, ఒక సిమెంట్ కంపెనీ బస్తా తెల్ల సిమెంట్పై 7 రూపాయల లాభం, బూడిద సిమెంట్పై 5 రూపాయల నష్టం వచ్చింది. ఇలా ఫస్ట్ క్వశ్చన్, 7,000 బస్తాల తెల్ల సిమెంట్, 6,000 బస్తాల బూడిద సిమెంట్ అమ్మిన లాభం వచ్చిందా నష్టం వచ్చిందా వస్తే ఎంత శాతం అనేది క్వశ్చన్. 7,000 తెల్ల బస్తాలు అమ్మినప్పుడు వచ్చే లాభం ఇంటూ 9 చేస్తే 63,000. 60,000 బూడిద సిమెంట్ అమ్మినప్పుడు వచ్చే నష్టం 5 రూపీస్ కాబట్టి 6,000 × 5 30,000. సో మైనస్ చేస్తే 33,000 లాభం అనేది వచ్చింది. బై 100 చేస్తే మనకి లాభ శాతం అనేది వచ్చేస్తుంది. 5,400 బస్తాల బూడిద రంగు సిమెంట్ అమ్మిన నెలలో లాభం కానీ నష్టం కానీ రాని పక్షంలో తెల్ల బస్తాల సిమెంట్ను ఎన్ని బస్తాలు అమ్మాలి? 5,400
ఇంటూ 5 విచ్ ఈజ్ ఈక్వల్స్ టు 27,000 అవుతుంది. సో ఈ 27,000ని 5,400ని నష్టంతో మల్టిప్లై చేస్తున్నాం. తర్వాత వచ్చిన వాల్యూని 9తో డివైడ్ చేస్తే మనకి ఆ బస్తాలు ఎన్ని బస్తాల తెల్ల సిమెంట్ అమ్మాలో రావడం జరుగుతుంది. 3,000 తెల్ల బస్తాల సిమెంట్ అనేది అమ్మాలి. నెక్స్ట్ క్వశ్చన్, శ్రీనగర్ నందు మధ్యాహ్నం 12 గంటల సమయంలో ఉష్ణోగ్రత 10 డిగ్రీల సెంటీగ్రేడ్ ప్రతి గంటకు 2 డిగ్రీ సెంటీగ్రేడ్ చొప్పున తగ్గుతుంటే, ఫస్ట్ క్వశ్చన్, ఎన్ని గంటల సమయంలో 0 డిగ్రీస్ కన్నా 8 డిగ్రీస్ తక్కువ ఉంటుంది? సో రాత్రి 9 గంటలకు. అర్ధరాత్రి 12 గంటల సమయంలో ఉష్ణోగ్రత ఎంత? -14 డిగ్రీస్. 12 గంటల టైంలో ఉష్ణోగ్రత 10 డిగ్రీస్ ఉంటే గంట గంటకు తగ్గుతూ వస్తున్నప్పుడు 0 డిగ్రీస్ ఎప్పుడు అవుతుంది అనేది క్వశ్చన్. సో 0 డిగ్రీస్ కన్నా 8 డిగ్రీస్ తక్కువ అంటే -18 అవ్వాలి. -18 అంటే 9 × 2 చేస్తే 9 అవర్స్ తీసుకున్నాం అనుకుంది. 9 × 2 చేస్తే 18 వస్తుంది. సో ఎన్ని గంటలకు? రాత్రి 9 గంటలకు. అర్ధరాత్రి 12 గంటల సమయంలో ఉష్ణోగ్రత ఎంత ఉంటుంది? -14 డిగ్రీస్. 12 × 2 చేస్తాం 24. 24 - 12 చేస్తాం 24 - 12 చేస్తే మనకి 24 - 10 ఇక్కడ ఉష్ణోగ్రత కాబట్టి 12 అవర్స్ తర్వాత ఇంటూ 2 చేసామనుకో 24 - 24 డిగ్రీస్ సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత వస్తుంది. దీనికి -24కి ఈ 10 మైనస్ చేసే -14 డిగ్రీ సెంటీగ్రేడ్. నెక్స్ట్ క్వశ్చన్, ఒక గనిలో ఏర్పాటు చేసిన ఎలివేటర్ నిమిషానికి 6 మీటర్ల వేగంతో కిందికి దిగుతుంది. భూమి మట్టం కన్నా 10 మీటర్ల ఎత్తు నుండి లోపలికి ఇంకా 350 కిలోమీటర్లు కిందికి వెళ్ళినా ప్రయాణించడానికి ఎంత సమయం పడుతుంది? 6 మీటర్ల వేగంతో కిందికి దిగుతుందని, నిమిషానికి 6 మీటర్ల వేగం, మొత్తం ఎన్ని మీటర్లు అవుతుంది? పైనకి 10, కిందికి 350, 360/6 చేద్దాం. 60 నిమిషాలు అంటే 1 అవర్ పడుతుంది. సో నెక్స్ట్ వన్, a/0 undefined, 0/a 0, a/1 is a. అపక్రమ భిన్నంలో లవము హారం కన్నా ఎక్కువ ఉంటుంది. ప్రతి అపక్రమ భిన్నాన్ని ఒక మిశ్రమ భిన్నంగా రాయవచ్చు. ఇందులో పూర్ణాంక భాగం, భిన్న భాగం ఉంటాయి. చిన్న భాగం తప్పనిసరిగా క్రమభిన్నం అవుతుంది. దీర్ఘచతురస్ర వైశాల్యం పొడవు ఇంటూ వెడల్పు. మనం అపక్రమ భిన్నాలను పూర్ణాంకాలతో గుణించినప్పుడు భిన్నంలో గల లవంను పూర్ణాంకంతో గుణించి దానికి లబ్ధంలో లవం కానీ భిన్నంలో హారంను లబ్ధంలో హారం కానీ రాస్తాం కానీ గమనించవచ్చు. ఇక్కడ పాయింట్ ఏమంటే, మనం ఒక క్రమ అపక్రమ భిన్నాలను పూర్ణాంకాలతో గుణించినప్పుడు భిన్నంలో గల లవంను పూర్ణాంకంతో గుణించి దాని లబ్ధంలో లవంలో కానీ భిన్నంలో హారంను లబ్ధంతో హారంగా కానీ రాస్తామని గమనించాలి. నెక్స్ట్, రెండు భిన్నాల లబ్ధం ఏమవుతుంది? లవాల లబ్ధం బై హారాల లబ్ధం. ఇక్కడ కొన్ని ప్రాబ్లమ్స్ అనేది ఇవ్వడం జరిగింది. నరేంద్ర నవలలో 1/4 భాగాన్ని గంటలో చదివితే 1 అవర్లో చదివితే 2.5 అవర్స్లో ఎంత భాగం చదువుతాడు అనేది క్వశ్చన్. డూ ద క్రాస్ మల్టిప్లికేషన్. ఈ మిక్స్డ్ ఫ్రాక్షన్ని మిశ్రమ భిన్నాన్ని అపక్రమ భిన్నంలోకి ఎలా చేస్తాం? 2 × 2 4, 4 + 1 5, 5/2 × 1/4 చేస్తే ఆన్సర్ 5/8. ప్రాబ్లమ్స్ అని అపక్రమ భిన్నానికి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఇక్కడ క్రమ భిన్నాలు అపక్రమ భిన్నాలకు సంబంధించినవి. ఒక లారీ 8 కిలోమీటర్స్ దూరం ప్రయాణించడానికి 1 లీటర్ పెట్రోల్ అయితే 10 × 2/3 లీటర్స్ పెట్రోల్తో ఎంత దూరం ప్రయాణిస్తుంది అనేది క్వశ్చన్. క్రాస్ మల్టిప్లికేషన్, ఈ 10 × 2/3ని మిక్స్డ్ ఫ్రాక్షన్ని అపక్రమ భిన్నంలోకి మార్చాలి. 3 × 10 30, 30 + 2 32, 32/3 × 8 సింప్లిఫై చేస్తే 85 × 1/3 కిలోమీటర్స్ అనేది వస్తుంది. సో ఇవన్నీ అపక్రమ భిన్నానికి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఉన్నాయి. నెక్స్ట్ వన్, 1/3 యొక్క వ్యుత్క్రమం 3/1 విచ్ ఈజ్ ఈక్వల్స్ టు 1/3 యొక్క ఆపోజిట్ వ్యుత్క్రమం ఏమవుతుంది? 3/1. ఓకే, రెండు శూన్యేతర సంఖ్యల లబ్ధం 1 అగునో వాటిని ఒకదానికొకటి వ్యుత్క్రమాలు అంటారు. 1/3ని
3/1తో మల్టిప్లై చేసినప్పుడు ఏమొస్తుంది? 1 వస్తుంది. సో, అప్పుడు 1/3కి 3 ఏమైతుంది మనకి? వ్యుత్క్రమాలు, గుణాకార విలోమం. నెక్స్ట్ ఒక పూర్ణాంకాన్ని ఒక భిన్నంచే భాగించాలంటే, ఆ భిన్నం యొక్క వ్యుత్క్రమం చేత పూర్ణాంకాన్ని భావించాలి. ఒక పూర్ణాంకాన్ని మిశ్రమ భిన్నంచే భాగించినప్పుడు, మిశ్రమ భిన్నాన్ని మొదట అపక్రమ భిన్నంగా మార్చి సాధించాలి. దీపక్ ఒక ఇంటిలో 2/5 భాగం 1 డేలో రంగు వేయగలడు. ఇదే వేగంతో పనిచేస్తే ఆ పని పూర్తి చేయడానికి ఎన్ని రోజులు పడుతుంది? సో, 5 డేస్ పడుతుంది. 2/5 భాగం ఉందనుకుందాం. ఓకే. 2/5 భాగాన్ని 1 డేలో ఫినిష్ చేశాడు. ఇంకా మనకున్న వర్క్ ఎంత? 3/5 పార్ట్ ఉంటుంది. దాన్ని ఎన్ని డేస్‌లో ఫినిష్ చేయగలడు? 2.5 డేస్‌లో ఫినిష్ చేయగలడు. నెక్స్ట్ 1 మీటర్ అంటే 100 సెంటీమీటర్స్, 1 కిలోమీటర్ ఈజ్ ఈక్వల్ టు 1000 మీటర్స్, 1 సెంటీమీటర్ ఈజ్ ఈక్వల్ టు 10 మిల్లీమీటర్స్, 1 కేజీ. సో, ఇవన్నీ ప్రాబ్లమ్స్ మిక్స్డ్ ఫ్రాక్షన్స్ సంబంధించినవి ఉన్నాయి ఇక్కడ. ఇంకో ప్రాబ్లమ్ చూద్దాం. ఒక బస్సు 92.5 కిలోమీటర్స్ దూరం ప్రయాణించడానికి 2.5 అవర్స్ పట్టిన స్థిర వేగంతో బస్సు మొత్తం దూరం ప్రయాణిస్తే గంటలో ప్రయాణించే దూరం ఎంత? 92.5కి 2.5 అవర్స్ పడితే 1 అవర్‌కి ఎంత పడుతుందనేది క్వెషన్. క్రాస్ మల్టిప్లికేషన్. ఒక క్రమ బహుభుజి యొక్క భుజం పొడవు 3.5 సెంటీమీటర్స్ అయిన దాని చుట్టుకొలత 17.5 సెంటీమీటర్స్ అయిన బహుభుజి గల భుజాల సంఖ్య ఎంత? 17.5 3.5 చేస్తే బహుభుజి యొక్క భుజాల సంఖ్య అనేది వస్తుంది. నెక్స్ట్ వన్. ఒక ప్రదేశంలో 7 గంటల కాలంలో 0.896 సెంటీమీటర్స్ వర్షపాతం నమోదైన ఒక గంటలో ఎంత పడును? 0.896 0.896/1 చేస్తే మనకి ఆన్సర్ అనేది వచ్చేస్తుంది. నెక్స్ట్ క్యూలు ఏవైనా రెండు పూర్ణ సంఖ్యలు q 0కి సమానం కానప్పుడు p/q రూపంలో రాయగలిగే సంఖ్యలను అకరణీయ సంఖ్యలు అంటారు, రేషనల్ నంబర్స్. ఎగ్జాంపుల్ -3/7 ఇలా ఉంటాయి. అకరణీయ సంఖ్యలు పూర్ణ సంఖ్యలు, ధనాత్మక సంఖ్యలు, రుణాత్మక భిన్నాలు గల పెద్ద సముదాయం. సమాన అకరణీయ సంఖ్యలు కావాలంటే మనం ఇచ్చిన సంఖ్యలు లవహారాలు గల పూర్ణ సంఖ్యలు ఒకే సంఖ్యతో గుణించాలి లేదా భాగించాలి. జాన్ నేవియర్ సంవర్గమానాలను రూపొందించాడు. గుణాకారాలను నేపియర్ పట్టాలను రూపొందించాడు. దశాంశ భిన్నాలను ప్రవేశపెట్టిన గణిత శాస్త్రవేత్త. యత్నదోష పద్ధతులను సమీకరణాలను సాధించవచ్చు. యత్నదోష పద్ధతిలో సమీకరణాలను సాధించవచ్చు. సమానత్వ ధర్మాలను ఆధారంగా చేసుకొని సమీకరణాలను మరింత సులభంగా త్వరితంగా సాధించడం నేర్చుకుందాం. ఒక తరగతి గదిలో గల బాలబాలికల సంఖ్య మొత్తం 52. బాలుర సంఖ్య కన్నా బాలికల సంఖ్య 10 రెట్లు అయిన బాలుర సంఖ్య ఎంత? బాలుర సంఖ్య x అనుకుందాం. బాలికల సంఖ్య బాలుర కన్నా 10 ఎక్కువ కాబట్టి x + 10. వీటిని కలిపితే ఈక్వల్స్ ఎంత వస్తుంది? 52 టోటల్ తరగతి గదిలోని బాలబాలికల సంఖ్య. ఇప్పుడు x = ఎంత వస్తుంది? సింప్లిఫై చేస్తే 21. అంటే బాలుర సంఖ్య 21 + 10 చేస్తే బాలికల సంఖ్య 31. రాము యొక్క తండ్రి ప్రస్తుత వయస్సు. రాము ప్రస్తుత వయస్సుకు 3 రెట్లు కలదు. 5 సంవత్సరాల తర్వాత వారి వయస్సు మొత్తం 70 సంవత్సరాలు అయినా వారి ప్రస్తుత వయస్సులు ఎంత? ఇక్కడ రాము యొక్క వయస్సు x అనుకుంటే తండ్రి యొక్క వయస్సు 3 రెట్లు కాబట్టి 3x అవుతుంది. తండ్రి యొక్క వయస్సు 3 రెట్లు కాబట్టి 3x అవుతుంది. 5 సంవత్సరాల తర్వాత కాబట్టి x + 5 + 3x + 5 దేనికి ఈక్వల్ అవుతుంది? 70కి. సో సింప్లిఫై చేస్తే x = 15. సో రాము వయసు 15 ఉంటే దీనికి 3 రెట్లు 45. తండ్రి వయసు 45. ఒక పర్సులో కొన్ని 10 రూపాయల నోట్లు, కొన్ని 50 రూపాయల నోట్లు ఉన్నాయి. వీటిని కలిపితే మొత్తం 250 రూపీస్ అంటాం. సో 50 రూపాయల నోట్ల సంఖ్య కన్నా 10 రూపాయల నోట్ల సంఖ్య ఒకటి ఎక్కువ అయినా ప్రతి రకం నోట్లెన్ని? x అనేది 50 రూపాయల నోట్లు అనుకుందాం. వీటికన్నా ఒకటి ఎక్కువ 10 రూపాయల నోట్లు ఉన్నాయి కాబట్టి 10. వీటి మొత్తం ఎంత? 250 రూపీస్. ఇందులో 50 × x + 10 × x + 1 = 250 అవుతుంది. సింప్లిఫై చేస్తే x = ఎంత వస్తుంది? 4 అండ్ x + 1 = 5. అంటే 4 50 రూపాయల నోట్లు, 5 10 రూపాయల నోట్లు ఉన్నాయి. చతురస్రం యొక్క పొడవు, దాని వెడల్పు
రెట్టింపు కన్నా 8 తక్కువ. దీర్ఘచతురస్రం యొక్క చుట్టుకొలత 50 సెంటీమీటర్స్ అయిన దాని వెడల్పు ఎంత? వెడల్పు x అనుకుంటే పొడవు వచ్చేసి దీనికి రెట్టింపు కన్నా 8 తక్కువ. రెట్టింపు అంటే 2x, 8 తక్కువ అంటే -8. సో పొడవు వెడల్పులు ఉన్నాయి. చుట్టుకొలతకు ఫార్ములా 2 × l + b విచ్ ఈజ్ ఈక్వల్స్ టు ఎంత అవుతుంది? దేనికి ఈక్వల్? 56కి ఈక్వల్ అవుతుంది. 2 × l + b సింప్లిఫై చేస్తే 6, 8 - 16 ఇది 56 ఈక్వల్ కాబట్టి x ఈజ్ ఈక్వల్స్ టు 12. నెక్స్ట్ క్వశ్చన్, 15 సంవత్సరాల తర్వాత హేమ యొక్క వయస్సు ఆమె ప్రస్తుత వయస్సుకు 4 రెట్లు ఉండును. అయినా ఆమె ప్రస్తుత వయస్సు ఎంత? ప్రస్తుత వయస్సు x అనుకుంటే 15 సంవత్సరాల తర్వాత 4 రెట్లు ఉండునంటే × 4 × x సింప్లిఫై చేస్తే x ఈజ్ ఈక్వల్స్ టు 15. ఒక సంఖ్యను 2 భాగాలుగా చేయగా మొదటి భాగం రెండో భాగం కన్నా 10 ఎక్కువ. ఆ భాగాల నిష్పత్తి 5:3 అయినా ఆ భాగాలు ఎంతో కనుక్కోవాలి. ఒక సంఖ్య తీసుకుందాం, దీన్ని 2 భాగాలుగా చేస్తున్నాం. x/2 + x/2. సో ఇది రెండో భాగం కన్నా మొదటి భాగం 10 ఎక్కువ. 2 భాగాలు విలువ ఎంత? x/2 మొదటి భాగం రెండో భాగం కన్నా 10 ఎక్కువ కాబట్టి x/2 + 10/x/2. ఇది దేనికి సమానం? 5/3కి సమానం. సో డూ ద క్రాస్ మల్టిప్లికేషన్. అప్పుడు x ఈజ్ ఈక్వల్ టు 30 వస్తుంది. x/2 చేసామనుకో 15 వస్తుంది. సో మొదటి భాగము +10 కాబట్టి 25. 15 + 10 25. రెండవ భాగం 15. ఒక సంఖ్యను 5చే గురించి 8 కలిపిన ఆ సంఖ్య నుండి 20 తీసివేసిన ఫలితం ఒకటే వస్తుంది. ఆ సంఖ్య ఎంత? 5చే గుణిస్తున్నాం, 8తో భాగిస్తున్నాం మరియు 20 నుంచి అదే సంఖ్యను మైనస్ చేస్తున్నాం. సో -x ఇటు వస్తే +x, 8 ఇటు వస్తే -12. 6x ఈజ్ ఈక్వల్ టు 12, x ఈజ్ ఈక్వల్ టు 2. నెక్స్ట్ క్వశ్చన్ అండ్ లాస్ట్ వన్. ఒక తరగతిలో అత్యధిక మార్కులు పొందిన విద్యార్థి మార్కులు అత్యల్ప మార్కులు పొందిన విద్యార్థి మార్కులు రెట్టింపు చేసి 7 కలిపిన సమానం అవుతాయి. అత్యధిక మార్కులు పొందిన వారి మార్కులు 87 అయిన అత్యల్ప మార్కులు ఎంత? ఇక్కడ ఒక తరగతిలో అత్యధిక మార్కులు పొందిన విద్యార్థి మార్కులు అత్యల్ప మార్కులు పొందిన విద్యార్థి మార్కులు రెట్టింపు చేసి, ఇక్కడ అత్యల్ప మార్కులు ఎంత ఉందో x అనుకుందాం. వీటిని రెట్టింపు చేసి 7 మార్కులు కలిపిన దేనికి సమానం అవుతుంది? 87కి సమానమైన x విలువ ఎంతో కనుక్కోవాలి. అత్యల్ప మార్కులు పొందిన వాళ్ళ విలువ ఎంతో కనుక్కోవాలి. 2x + 7 ఈజ్ ఈక్వల్ టు 87. 7 ఇటు వస్తే 80. 2x ఈజ్ ఈక్వల్ టు 80, x ఈజ్ ఈక్వల్స్ టు 40 అనేది వస్తుంది. ఓకే, సో పీడిఎఫ్ అనేది టెలిగ్రామ్ లింక్లో అవైలబుల్లో ఉంది. థ్యాంక్ యూ.